హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఈ వాక్యమును రొట్టెను విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుడి నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ అయ్యా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్య నీ పాసను శిశీర్ఘం చేసే కృప, శిష్యులైన సేవకగణముగా దేవా మేము తీర్చిదిద్దబడి బూదిగాంతుల వరకు నీ పక్షంగా నీ సేవకై బయలువెళ్ళి ఘనమైన నీ సేవ చేసి దేవా సంపూర్ణ సిద్ధి పొంది అలాగనే అందరినీ సంపూర్ణులుగా చేసి నీ క్రీస్తు న్యాయపీఠ మీదట నిలవబెట్టి ఆనాడు దేవ వారికి మాకును అందరికీ కలిపి బడా మంచి దాసుడాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులోనూ నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మహింపరిచే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించమని మమ్మల్ని బలపరచమని మాకు బోధించి నడిపించమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా కనికరించండి అయ్యా, సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమలోపున క్షమించండి. నీ పరిశుద్ధ శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధజలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్ని నన్ను పుట్టమే శుద్ధ సువర్ణగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా ఇచ్చం ఇంకనూ గొప్పగా ఉంచు. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-30 నీ కృపను అయ్యా ఇదిగో తండ్రి, నీ కృప చేత ఇదిగో తండ్రి యెషయా 51:16 ప్రకారం నీ కృపను దేవా కనికరించి సహాయం చేయండి అయ్యా. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు తెచ్చి నీవే తోడు నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన దేవా. ఈ లోకంలో చెప్పబడ్డ దేవి దేవతలు దేవుళ్ళైన, కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళైన లేదు చిల్లంగి, బాలమని, చాతబడి, క్షుద్రపదులు వాటిలో అత్యంత ప్రముఖ హోమాలు, రక్తం వాటి ప్రభావం అంతటి నేస్తున్నావు. నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా ఏస్తున్నాములు వాటినోడి ప్రభావం బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడ వాటి ప్రభావం ఇప్పుడు వేస్తున్నాం, లయమైపోను కాక. అయ్యా మా చుట్టూరు మేమున్న ఈ గృహము, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూ ప్రార్థనలోకి విసిన సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచిన, రక్షణ కంచిన, అగ్ని కంచిన చుట్టూ కంచిగా ఈ మహిమేగాన్ని జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచేయడు.
అయా యెషయా 51:16 ప్రకారం నీ చేతిలో జ్ఞాపకం చేయడం సమస్తాన్ని దాచిపెట్టు. 34వ కీర్తన 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:7 ప్రకారం ఈ అగ్ని వంటి రథములు సైనిసం దేవదూతలను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావులు కొంచెం నీ కనుషు ముఖాంతి తేజమనులు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతను శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళను గాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నీవు నిలిచి ఉండను ప్రభా. అయా అగ్ని ప్రాకారంగా నిలిచి ఉండండి. మేమున్న ఇదిగో తండ్రి జ్ఞాపకం చేయడం సమస్తాన్ని అయా సినాయి పర్వతంగా మార్చి ఇంటిని సినాయి పర్వతం మార్చి స్తుతి సింహాసనాసనుడిపై మార్చండు ప్రభా. ఈ కాలనీలోని పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు అయా నేను ఎవరెవరి విషయం లెక్క అప్పజాప కుటుంబ సభ్యులు సంఘ బిడ్డల విషయంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం వెంబడిస్తున్న బలపడుతున్న వారి విషయంలో కూడా అందరికీ దేవారు ఉన్న ఇళ్లను సినాయి పర్వతాలకు మార్చు. గృహాలను దేవ స్తుతి సింహాసనాసనుడు నువ్వు ఉండుతండ్రి. ఆ ప్రాంతాలను మార్చి ఈ విధముగా నీ కార్యములు జరిగించారు. కృపచేత నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహింపొంది. అయా లేఖనము ద్వారా ఇదిగో తండ్రి నాతో మాతో మీరు మాట్లాడినయా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ బలమైన నీ సన్నిధి ఇక్కడ ఉండును గాకేస్తున్నాము. త్రియేక దేవుడుగా మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహాయం చేయమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపాస్తాలు సమస్తమును అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమును ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటున్నా దేవా, నిన్ను ఘనపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ మరి ఆన్లైన్లో ప్రత్యేకంగా మీరు సమకూడిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదటికి ఎవరు కనపడుతున్నారు అక్కడ? మీ పైన నాయకులు. ఎవరంటే ఆయనలో మీ పైన నాయకులుగా వాళ్ళేనా ఉందాడా? ఎవరున్నారు? పైని నాయకులుగా ఉన్నవారి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఫ్యాన్ ఆపమ్మ లేక ఏమి రావు. ఇగో ఆపండి, ఆ ఫ్యాన్ ఆపండి. ఆపండి అన్నా, ఆపండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో అక్కడ మనకు మీకు దేవుని వాక్యం బోధించి అంటే ప్రతి ఆదివారం పరిశుద్ధమైన శరీరక్తాలు ఇస్తూ అలాగనే మిగతా రోజుల్లో సంఘ క్రమాల్లో కూడా దేవుని వాక్యం అందిస్తా దేవుడు మీకోసం ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి దైవజనుడు. అదే కదా దాని అర్థము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళని? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గరికి యేసయ్యే డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు. అయితే వాళ్ళకిచ్చిన ఆధిక్యత, యేసయ్యనే డైరెక్ట్ ముఖాముఖిగా చూసే ఆధిక్యత, యేసయ్యతోనే ముఖాముఖిగా మాట్లాడే ఆధిక్యత, అసలు ఈ లోకం మీద సర్వ అధికారం అంటే ఒక రాజుగా ఆదాము అవ్వలో ఒక రాజు రాణిగా ఎంచబడి ఈ భూమి మీద ఓ ప్రాంతం అతి పరిశుద్ధమైన స్థలం అనుకోవచ్చు ఒక లెక్క. ఏదేను తోటకి ఆదాము అవ్వలను బయటికి నెట్టేసినప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం ఆడ చదువుతాం. అగ్ని వంటి ఖడ్గములు ఏంది ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాయట. అయితే దానికి అక్కడ మళ్ళీ దేవదూతలను కూడా కావలు పెట్టాడు దేవుడు. అంటే ఆదాము అవ్వలను బయటికి నెట్టేటప్పుడు. మరి అంతకుముందు లేరా అంటే ఉన్నారు. ఉండబట్టే కదా మళ్ళీ ఆదాము అవ్వ స్వతంత్రంగా స్వేచ్ఛగా యథేచ్ఛగా వచ్చి మళ్ళీ ఆ జీవ ఫల వృక్షమును
ఆ జీవ వృక్షముని దాని ఫలములు తింటాడు, అసలు మరణమే లేకుండా బ్రతికేస్తాడు ఎన్ని యుగాలైనా ఎన్ని కాలాలైనా. కాబట్టి ఆదాము మళ్ళీ తిరిగి ఆ ఏదైనా వనంలోకి రాకుండా ఉండటానికని చెప్పని అగ్ని వంటి ఖడ్గములను దేవదూతలను కూడా దేవుడు కావలి పెట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుతాడు ఆదికాండంలో. దేవుడు యేసయ్య అంటాడు, మనవలే అంటే యేసయ్య ఆయనతో పాటు తండ్రి అయిన దేవుని యొక్క పరివారం అంటే దేవదూతలు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో అంటున్నాడు మనవలే అని. అంటే ఆదామవ్వలు ఎలా ఉన్నారు? ఆదామవ్వలు యేసయ్య పోలికలో ఉన్నారన్నమాట. అంటే ఆ యేసయ్యకు ఉన్నటువంటి ఆధిక్యత అధికారం అన్నీ ఆదామవ్వలకు ఇవ్వబడ్డాయి. అందుకే దేవుడు అంటాడు అవ్వమ్మను పక్కన పెట్టేసి ఆదామునే గురిగా చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనవలే ఆదాము మళ్ళీ తిరిగి మనవలే అన్నాడు. అక్కడ ఆదికాండంలో ఉంటుంది ఆ మాట చూడండి, 4వ అధ్యాయము 3వ అధ్యాయంలోనూ ఒక మాట ఆ మాట ఉంది. ఆదికాండంలో ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వలను బయటికి నెట్టేసేటప్పుడు 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసిన. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున దాటుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమే మనలో ఒకడే వంటి వాడు అన్నాడు ఆదాము. అంటే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆదాముకి ఇస్తే ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఒక కోణంలో దేవుడే ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడుతూ సెక్షన్ కనపడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి మన వంటి వాడు అన్నాడు దేవుడు. అక్కడ దేవుని వంటి పోలిక కలిగిన వాడు కాబట్టి యేసయ్యను ముఖాముఖిగా చూశాడు, ఆయన స్వరం వినగలిగాడు. అట్లానే అపోస్తులు కూడా అలాంటి వాళ్ళేనంటే కాదు. మళ్ళీ ఇక్కడ సెక్షన్ వేరుగా ఉంటుంది. గ్రేడింగ్ అనేది ఇక్కడ అపోస్తులతో కలిసి తిరిగిన యేసయ్య తను రిక్తుడుగా చేసుకొని వచ్చిన సందర్భం ఇది. తను రిక్తుడుగా చేసుకొని వచ్చిన సందర్భం. అయితే ఏదైనా తోటలో ఆదాము దగ్గరకు వచ్చిన యేసయ్య ఏమో ఇక్కడ ఇది యేసయ్య సాక్ష్యం ఇస్తున్న మనలో ఒకడి వంటి వాడని. అంటే పరలోకంలో ఎటువంటి మహిమ ప్రభావంతో దేవదూతలుగా యేసయ్య గాని ఉన్నారో అలాగనే ఆదాము కనపడుతున్నాడు ఇక్కడ. ఏంది ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? ఆ రోజైతే వాళ్ళకి యేసయ్య దిగి వచ్చి ముఖాముఖిగా అన్ని విషయాలు చెప్పటానికి అవకాశం దొరికింది. మరి ఈరోజు యేసు ప్రభు బ్రతికున్నంత కాలం అపోస్తులకి ఒక మాదిరిగా ఆయన కనపడి చెప్పిపోయాడు. ఆ తర్వాత అపోస్తులు ఉన్నంతకాలం ఒక మాదిరిగా ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు నీకైనా నాకైనా పైన నాయకుడు అనే ఒకడు ఉన్నాడు. ఆ నాయకుడినట ఏం చేయమంటున్నాడనా? జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో? ఒక కోణంలో చాలామంది దైవజనుల నోట నుంచి దేవుని మాటలు విన్నది ఏంటంటే దైవజనుడు యోగక్షేమాలు, ఆరోగ్యం ఎలా ఉందో, తిండి పోషణ ఎలా ఉందో, వాళ్ళ ఇంట్లో జరుగుతుందా లేదా, ఈ సంగతులు కనుక్కొని
ఉందా లేదా అనే విషయంలో తోడ్పడే విషయం అని ఒక కోణంలో దైవజనులు చెప్పంగా నేను ఉన్నాను. వాస్తవంగా అది నేను కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ దైవజనుడి చేత మీరు పోషింపబడుతున్నారు, బోధించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. సరైన ఆలోచన తీసుకొని సరైన మార్గంలో నడిపించబడుతున్నారు. కాబట్టి మీ విషయమే ఆ దైవజనుడు బాధ్యత కలిగి ఉంటాడు. కాబట్టి బాధ్యత కలిగి ఉండటమే కాదు, తరచూ మీకోసం ఉపవాసాలని, జాగరణ అంటే రాత్రి వేళ కనిపెట్టి కుటుంబం క్షేమం కోసం, కుటుంబం గృహం చుట్టూరు కలిగిన సమస్తానికి ప్రాకారం వేయటం. 3 రోజుల నుంచి దేవుడు నన్ను నిద్రపోనిట్లు అసలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడుకునేసరికి 3:30-4 అవుతుంది. అసలు ఏంది ప్రభువా ఏందంటే, ప్రారంభ దినాల్లో నాకెళ్ళి చూడు, కిందకి అస్సలు చూడ మాకు, నాకెళ్ళి చూడు. ప్రారంభ దినాల్లో ఉపవాసం 41 రోజు ఉపవాసం ముగించే రోజుల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. నూతక్కి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నా సేవ పిలుపు కలిగిన వాళ్ళు ఉన్నారు. నా సేవ పిలుపు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకి నా మాటలు చెప్పిరా అన్నాడు. ఈ ఉపవాసం విరమించిపోవాలా తర్వాత పోవాలా ప్రభువా అన్న. విరమించే పో అన్నాడు. విరమించే పో అని చెప్పానంటే సరే అని చెప్పని మా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవుని మాటలు అందించరా అన్నాడు. సరే ప్రభు అని చెప్పని. అయితే ఆమె మధ్య ప్రభు కృపను బట్టి 5 సంవత్సరాల ప్రార్థన తర్వాత ఎర్రగొండపాలెం పక్కన బోయపాలెం ఏదో చెప్పింది ఆ తల్లి. ఒక్కతే పోతుంది. భర్త నీకెందుకే అంటాడు. చిన్న కూతురు నీకెందుకమ్మా అన్న. పెద్ద కూతురు అల్లుడు కూడా ఏమమ్మా నీకు పిచ్చే లేకపోతే ఏంది, ఎవరికి లేని నీకెందుకు, నాన్న కూడా రాకుండా అని చెప్పంటే నన్ను దేవుడు పొమ్మంటాడు. వద్దంటారు ఏందని చెప్పని. వాస్తవానికి నిన్న పోవాలా. ఎప్పుడు? నిన్న పోవాలి. నేను కూడా వచ్చానమ్మా అన్న. వచ్చానందుకు చాలా సంతోషం అయ్యా అంది. అయితే ఎప్పుడైతే పోవాలనుకో ఇక మొదలైనవి అన్ని ఆటలు. ఎందుకంటే ఆ ప్రాంతం భయంకరమైన మాంత్రికులు ఉండే ఏరియా. ఒక్కతే నామకార్థమైన భక్తి సాధన. అక్కడ ఎవరు సహకరించరు. పోయినప్పుడు అమ్మ బాగున్నారు, వందనాలు, చాలా మంచిదమ్మ, మీరు వచ్చినందుకు సంతోషం, హల్లెలూయా, చాలా మంచిదమ్మ, సంతోషం అని చెబుతున్నారు. అప్పటికే అది. తర్వాత యథేచ్ఛగా వాళ్ళ భక్తి అటు ఇటు 2 వైపులు నడుస్తున్నా అని చెప్పింది. ఇక మరి ఎవడు నడుము బిగించిండో మొత్తానికి తెలియదు. కానీ ఇక అది లేపితే కూర్చోబెట్టి ఇక ప్రార్థన చేయి. హల్లెలూయా. నా వైపే చూడు, కిందకి అస్సలు చూడదు పొరపాటు. నాడ నువ్వు చదవటానికి కూడా ఏ అంశం లేదు. నేను చెప్పే మాటల మీద మనసు నిలుపు. అర్థమైందా? నా వైపే చూడు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు చూడటానికి చూసినట్టుగా నా వైపే చూడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చదివేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఆన్లైట్. చిన్నగా చెల్లిపోయి అంతే కింద పడ్డావు అనుకో, వాడు ఎవడో 5 అనేవాడు కనుక గోడ 2 స్టేర్ల మీద నుంచి కింద పడ్డావు. 2 స్టేర్ల మీద నుంచి కింద పడ్డావు ఆన్లైన్ ప్రార్థనలోనే. దెబ్బ చచ్చూరుకోండు. పౌలు వచ్చి అందరు గలిపిలి పడి వామో వాయో అని ఏడుస్తుంటే ఏడమాకండి. వాడు అవును ఆ కిటికీ గోడ మీద కూర్చుండేవాడు. అది కూర్చున్నవాడే సరిగ్గా కూర్చోకుండా ఇట్ట అంటే అంతే పడ్డా వెనక్కి. ఏమైంది? పోయిండు. పౌలు వచ్చి వాడి మీద పడి ప్రార్థన చేసి లేరా పైకి పోదాం పా అని చెప్పని మళ్ళీ తెసపోయి అందరిలో కూర్చోబెట్టి మళ్ళీ ఆరాధన చేసిన. ఆన్లైన్ చాలా ప్రమాదం. ఎందుకంటే పగలంతా ఏదో ఒక చాకరీ చేసి ఊరక తిరిగిన వాడికి కూడా ఒళ్ళలిసిపోద్ది. అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని ప్లేట్లైనా బిగిస్తాం, ఎన్ని జాయింట్లైనా ఎరగదీసి మరి నవ్వులుతాం. ఒక్క
ఒక్క 3 గంటలు నిద్ర కాయాలంటే మాత్రం ఇక ఉంటుంది మనకి, ఇక ఏం లేదు. వాడెవడో కనుక హిమాలయాల్లో కనుక ఒంటికాల మీద కొంగ జాపం వేసినట్టు ఇక అట ఇట్ట కొంగన్న షాప్ పడటానికి పొంచంతే చూస్తూ ఉంటుంది. మనం మాత్రం ఉండలేము పొరపాటును కూడా. ఎన్ని ప్లేట్లైనా బిగిస్తాము, ఎన్ని జాయింట్లైనా ఇరుస్తాం. ఏంది పట్ట ఎముకలైనా కట్ట నవిలేస్తాం. మళ్ళీ ఇక బ్యాంక్ కూడా రుణం అంటే చాలు, ఇక ఏం లేదు. లచ్చ అంటే ఇక ఆడే కూర్చుంటాం. అబ్బాయి సచ్చినాడు ఎప్పుడు ఎత్తుడో ఏమనుకోవటం. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పక్క తప్పిపోతే ఇంకోటి ముందుకు వచ్చాడు. మళ్ళీ రానిరాయ. ఈ ఆన్లైన్ చాలా కష్టతరమైంది. పౌలు భక్తుడు అన్నాడు, అనేకులు ప్రకటించిన పిమ్మట నేను ఎక్కడ భ్రష్టుడునైపోదునని చెప్పని తరచూ ఉపవాసాలు జాగరణలతో నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను. మన శరీరాన్ని వ్యర్థంగా నలగొట్టుకుంటే కాదు, ఉపవాసంతోనూ జాగరణ ప్రార్థనతో మనం నలగొట్టుకుంటే నీ ముఖం వెలిగిపోద్ది అన్నమాట. అసలు మామూలుగా వెలిగిపోదు, భయంకరంగా వెలిగిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఏంది యాడ్ నుంచి వచ్చి ఇటు బయటికి పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసినట్టు ఏంది అట్నే చూస్తారుగా, ఇక్కడ చూస్తూ ఉంటారు. అవునా, నాకు ఒకసారి జరిగింది, అందుకని చూస్తున్నా. ఇక అదే లాస్ట్, ఇంతవాటికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులకి యేసుప్రభు వారు రిక్తుడిగా కనపడ్డాడు. కానీ ఈరోజు నీకు నాకు నీ ముందు నీకు ఇవ్వబడిన నాయకుడే నీకు మాదిరి. అర్థమవుతుందా? ప్రార్థనలో అయినా, విజ్ఞాపన అయినా, దేవునితో నడిచే విధానమైనా, ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానమైనా, ఏ విషయంలో అయినా సరే దైవజనుడే నీకు మాదిరి. ఇక్కడ ఇందాక పరిచయం చేసినట్లుగా దైవజనుడి యొక్క యోగక్షేమాల కోసం దైవజనులు ఎవరైనా సరే, నేనైనా చెప్పాల్సిన సబ్జెక్ట్ అది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, తింటున్నారా లేదా అని చెప్పని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. షాలేం రాజు గారు అంటే షాలేం అనే ఒక సాక్ష్యం చెప్పాడు, గౌరవప్రదంగా ఉంటుందని షాలేం రాజు గారు అన్నారు. ఏరు చేసావారా అని చెప్పి అనుకున్నారు, లేనిపోయింది. ఏంది సభా మర్యాద అది షాలేం రాజు గారు. వాస్తవానికి నన్ను అభిషేకించిన దైవజనులు ఫిరయ్య గారు బ్రదర్ జాషువా డానియల్ గారు అండు. అమ్మో ఎంత పెద్ద మాట అండి అని అనుకున్నా. తర్వాత అన్న సభా మర్యాదలే అబ్బాయి, పిల్లగాడివే కాదంటలేదు, సభా మర్యాద కోసం అని. అట్లనే దైవజనుడు జ్ఞాపకం చేసుకోవడానికి సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట నేను విన్న యథార్థమైన సాక్ష్యం నేను విన్నది షాలేమన్న నోటి నుంచి, ఆ సహాయపడ్డ దైవజనుడి నోటి నుంచి కూడా. ఏ దైవజనుడు అయితే పరిచారకుడిగా ఉన్నప్పుడు సహాయపడ్డాడో ఆయన నోటి నుంచి కూడా సాక్ష్యం, ఇదే సాక్ష్యం విన్నాను. దైవజనుడి దగ్గర సహకారిగా ఉంటుంటే ఈయనకి బాగా కటకట్లాడుతూ ఉంది. అదే సమయంలో వేరే ఒకళ్ళు అవసరం అని వచ్చారు. ఉన్న దాంట్లో కొంచెం వాళ్ళకు సహాయం చేశాడు, అంత అయిపోయింది. ఏంటి ప్రభువా ఎలా చేయాలి ఏందని చెప్పి అనుకుంటునేసరికి ఈ లోపల ఆశ్చర్యకరంగా ఈయన ఇచ్చింది ఒక 10 కిలోలు సుమారు వేరే వాళ్ళకి బియ్యం ఇస్తే ఈయనకి 25 కిలోల టిక్కీలు 2 మొత్తం సుమారుగా మొత్తం మీద ఒక 4 టిక్కీలు అంటే 2 క్వింటాల బియ్యం ఇంట్లోకి వచ్చినాయి. లేని పరిస్థితిలో వేరొకరికి సహాయపడితే తన దగ్గర ఉన్నదే 20 కిలోల్లో 10 కిలోలు సహాయం చేసినందుకు. అయితే ఈ 2 క్వింటాలు ఎందుకు ఇచ్చావు ప్రభువా నేను ఆలోచన పడదు కాదు, సహకరించిన వ్యక్తికి, ఏంది పరిచారకుడుగా ఉన్న వ్యక్తికి ఎందుకు ఇచ్చాడంటే ప్రభు అంటా ఉన్నాడు, ఒక టిక్కీ తీసుకెళ్ళి నీ ఆత్మీయ నాయకుడికి ఇవ్వాను. ఈయన మనసులో ఉన్న గిలి ఏంటంటే నేను ఇస్తే తీసుకుంటాడా, ఆయనకు అంత అవసరం ఉందా ఏంది అని చెప్పని ఆలోచనలో పడ్డా.
ఆలోచనలో పడితే చివరికి దేవుని ఆత్మ బలంగా ప్రేరేపిస్తూ ఉండేసరికి వెళ్ళాడు. రైస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చుంటే, అన్నా చిన్న మాట ప్రార్థన చేయండి. ఎందుకయ్యా? లేదన్నా, దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నాతో. ఒక 25 కిలోలు రైస్ బ్యాగ్ తెచ్చానన్నా, మీరు ప్రేయర్ చేయండి అన్నా. వద్దు తమ్ముడు, నాకు మీకు ఎలా ఉందో పరిస్థితి ఏందని చెప్పని అంటామంటే, లేదన్నా నాకు ఉన్నాయి, మీకు ఇవ్వమని దేవుడు చెబుతా ఉన్నాడు, అందుకే తెచ్చాను, ప్రేయర్ చేయండి అన్నా, నేను వెళ్తాను. ప్రార్థన చేసి ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చి మోకాళ్ళ మీద పడి ఏనాడవటం మొదలుపెట్టాను. ఎందుకో తెలుసా? బియ్యం అప్పటికి ఆ పూటకు వండుకోవటానికి లేవు, అప్పుడు దాకా ఉన్నాయి, ఆ నెక్స్ట్ డే దాకా ఉన్నాయి, ఈ డే తినటానికి లేదు. ఎలా ప్రభు అని చెప్పని ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్న దైవజనుడు. ప్రార్థన చేస్తుంటే కదిలించాల్సిన కాడ కదిలిచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి బర 25 కిలోల బ్యాగ్ ఇచ్చాడు. దైవజనుడు అవసరం అని చెప్పిన దాని విషయం చెబుతున్నాను, నువ్వు ఇప్పుడు బ్యాగ్ తెమ్మని చెబుతున్నా. అర్థమైందా? దైవజనుడు కనిపెట్టుకోవటం, అందువల్ల కూడా ఆశీర్వాదమే. ఇంకొక అన్నయ్య ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, అప్పటికే 3 రోజులు ఇంట్లో గడవక షాలేం రాజు అన్న ఉపవాసం ఉండి లేనప్పుడు దైవజనుడు నిన్ను అడగడు పొరపాటును కూడా. నాకు ఆయన దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్య అన్నమాట ఇది. ఒఫీరయ్య గారు కానీ, నా ఆత్మీయ తండ్రి దగ్గర కానీ, వీళ్ళ దగ్గర నేర్చుకున్నదనమాట. వాళ్ళని చూసి, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వాక్యం వాళ్ళని చూసి నేర్చుకున్న విషయాలు ఇవి. లేనప్పుడు, ఇంట్లో లేదనుకుంటే నేను కూడా ఉపవాసం వేసుకుంటా, రాజీ పడేది ఏం లేదు. అబ్బాయి లేదు, నువ్వు ఒక 5 కిలోలే అని చెప్పని అడిగే వ్యవహారం ఉండదు. ఎవరన్నా అప్పుడప్పుడు నువ్వు అంటావు చూడు, అన్నా నేను ఇచ్చానా అని చెప్పి, అసలు పొరపాటును కూడా నచ్చదు ఆ మాట నాకు. నీ ఇచ్చేనా అనే మాట పొరపాటును కూడా నచ్చదు. ఎందుకంటే మా మేనత్తలకే ఎందుకంటే మా మేనత్తలకి కామన్గా ఉన్న అలవాటైన మాట ఏంటంటే, నీకు లేకపోతే నేను ఇచ్చా అని. ఆ మాట ఆమెకే చెప్పా నేను, నీకు లేకపోతే నేను ఇచ్చా అంటారని చెప్పని నేను ఎవరిని అడగను, యేసయ్యని అడుగుతా. యేసయ్య ఎవరో ఒకరి ద్వారా సహాయం అందిస్తాడు, ఆ సహాయాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. ఆ దెబ్బతో మా మేనత్తలకి ఎప్పుడు కూడా డైలాగ్ వాడాలి, నీకు లేకపోతే నేను ఇచ్చానన్నమాట. ఇప్పటికి లేదు. అది నాకు దేవుడు మొదటిగా నేర్పిన మా పాఠం అన్నమాట. అందుకనే అన్నా నేను ఇచ్చానంటే నాకు భలే ఇష్టం అన్నమాట. ఆ మాట అంటే కోపం అని చూస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నాకు బాగా కోపం ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినాను, మాట్లాడటానికి ఎవరైనా కదిలిచ్చారా ఇక అయిపోయినట్టే. ఇక వాళ్ళకు ఉంటుంది ఇక ఎంత హై వోల్టేజ్లో ఉంటుందో తెలియదు కోపం. ఆ కోపం ఉన్నప్పుడు నేను మౌనంగా ఉంటా, ఎవరిని పలకరించను, సైలెంట్గా దేవుని సన్నిధిలో కూర్చోవడానికే ప్రయత్నం చేస్తాను. బయట ఎవరైనా నాకు దొరికినా, నేను వాళ్ళకు దొరికినా, వాళ్ళు ఏదైనా యక్ష మహర్షి చేసిన ప్రశ్నలు వేసినట్టు, ఇది ఎందుకు, అట్టెందుకు, అదెందుకు, ఇదెందుకు అంటే మాత్రం ఇక 120 kV వోల్టేజ్ అంటారు చూడు, పెద్దలైన పైన ఊరక అంత దూరం ఉంటే తగిలితే షాక్ అయి మాడిపోతారని, ఆ టైపులో తగులుద్ది అనమాట కోపంతో మాటలు. అంత రేజింగ్గా ఉంటుంది అనమాట. అందుకే నేను కోపంగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడను. దైవజనం దగ్గర నుంచి నేర్చుకున్నదే. షాలేం అన్నైనా కోపం వచ్చితే ఎవరితో మాట్లాడకుండా అట్లా తిరుగుతున్నాను. అంత కోపంలో ఉన్నప్పుడు ఎవరు పోతారయ్యా ఆయన దగ్గరికంటే దావీదు పాష గారు, మా ఆత్మీయ తండ్రి పోతున్నాడు. ఇక్కడ చూస్తున్నాంట, వెళ్తున్నాంట, మళ్ళీ వెనకాల కూడా వచ్చాడంట, వెళ్తున్నాను. నేనేం చిన్న పిల్లగాడినా అంట, అయినా సరే మెలకుండా పోదాడు. ఇవి అర్థం కాదా అన్న, అయినా సరే మెలకుండా పోదు. నేను ఆడికి పోవట్లేదులే నువ్వు అని చెప్పని పోయి ప్రార్థన గదిలో కూర్చుంటాను. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది అన్నమాట.
ఇంత కోపం వస్తే సైలెంట్గా మౌనంగా తిరుగుతూ ఉంటా, ఎవరితో మాటలేని తొందరగా దేవుని సన్నిధిలో కూర్చుంటా పోయి. వాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకున్నది ఇది పాఠం అన్నమాట. కోపం ఉందని చెప్పని ఎగిరేసి యాక్షన్ ఏమి ఉండదు తొందరగా. ఇక వాళ్ళకి మూడి అదెందుకు ఇదెందుకు అట్టెందుకు ఇట్టెందుకు అన్నారంటే ఇక అప్పుడు ఇక ఏం లేదు, నిప్పుల మీద ఉప్పు కనుక చెటచెట అన్నట్టు అయిపోద్ది. ఇక వాళ్ళు అదృష్టవంతులు అనమాట కోపాన్ని చూడటానికి. ఇక్కడ దైవజనుడు మళ్ళీ ఆకలి కొని ఉన్నప్పుడు 3 రోజులు ఉపవాసం వేసుకుంటే ప్రార్థన చేస్తూ ఉన్నాంట. లేదు ఇంట్లో కూడా తినడానికి లేదు. చూస్తూ ఉంటే ఒక అన్నయ్య వచ్చిందంట. ఆ రోజే జీతం వచ్చింది ఆయనకి. ఏంది, చాన్నాళ్ళు పెండింగ్ జీతం ఆ రోజే వచ్చింది. తినబోతునేసరికి దైవజనుడు గుర్తొచ్చింది. తినబోతునేసరికి నేను ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను. నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా ఇది నాకు ఇచ్చావు, సంఘ బిడ్డలకు ఉందో లేదో వాళ్ళు తినేలాగా సహాయం చేయి అని చెప్పని ప్రార్థన చేస్తుంది. నేను విన్నా సాక్ష్యం. వేరే దైవజనుడు నేను చేయట్లేదు అలాంటి ప్రార్థన, ఆయన చేశాడని సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆయన చేసే ప్రార్థన నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఆయన దగ్గర పెరిగినోడు కదా. ఆ ప్రార్థన నేను కూడా చేసుకుంటా. నేను తినేటప్పుడు నేను, నాతో పాటు సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు, నేను, అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులు, అలాగే నేను ఆత్మీయ పుట్టి పెరిగిన తల్లి సంఘ బిడ్డలు, వాళ్ళ కోసం ఆత్మీయ అలాగనే వాళ్ళ కోసం, ఆ తర్వాత ప్రభు నీవు నాకు ఇచ్చిన ఈ పరిచయలు ఇచ్చిన సంఘ బిడ్డలు తిన్నారో లేదో, తినేటప్పుడు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుందో లేదో, ఇంతకంటే గొప్పగా ఆహారం వాళ్ళకు సమకూర్చాయని చెప్పి. మొన్న ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడంగా మళ్ళీ వెంటనే ప్రార్థన చేంజ్ చేశాను. ఇవన్నీ కలగలుపుతూ నా ఆత్మీయ తండ్రి తల్లి తిన్నారో లేదో, వాళ్ళ కుటుంబీకులు తిన్నారో లేదో, బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు తినడో లేదో, అలాగనే అభిషేకం ఇచ్చిన దైవజనుడు తినడో లేదో, నా ఆత్మీయ స్నేహితులు తిన్నారో లేదో, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు వాళ్ళకు కూడా సమృద్ధినివ్వు, వాళ్ళు కూడా తినేలాగా కృపనివ్వు అని చెప్పని ఇలా నా వాడుకు ప్రార్థన చేస్తాను మొదలుపెట్టాను. ఇక్కడ ఈ అన్నయ్య కూడా ఇలానే ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆపి, నువ్వు తినబోతున్నావు బాగానే ఉంది, నీ ఆత్మీయ తండ్రి నిన్ను నడిపించే నాయకుడు తిన్నాడో లేదో ఒకసారి జ్ఞాపకం అడిగావా అని. కంగు తిండాను. తిని అవును కదా నాకు రాలేదు ఈ ఆలోచన అని చెప్పని, ఎంత దగ్గరే పక్కనే ఇల్లు, పొర సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి, అన్నా బజారుకి పోదాం. ఎందుకు తమ్ముడా, టీ తాగొద్దారా అన్న. ఎందుకు ఏందిరా ఎందుకు తమ్ముడు ఏందంటే, శాలరీ వచ్చిందన్న, అందుకే నీతో కొంచెం సెంటర్కి వెళ్ళి టీ తాగుదా అని ఆశ కలిగి వచ్చానన్న. అవునా టీయే కదా, టీయేనన్నా, సరే పద అని చెప్పని పోయి సైకిల్ ఎక్కిపోయి టీ తాగటానికి బాగానే, అన్నా టీ మళ్ళీ వచ్చి తాగుదాం, ఇక్కడ తాగిపోదాంపా అన్న. యాడికి అబ్బాయి ఏంటంటే ఆ పక్కనే కోటప్పకొండ రోడ్డు పోయే సెంటర్లో కళ్యాణి హోటల్ అని ఉంది. నేను ఆడ కూడా తిరిగాలి, జీప్ బాగు చేయించడానికి పోయి తిరిగా. ఆ హోటల్ మూల మీద ఉంటుంది. ఆ హోటల్లో ఎందుకు అబ్బాయి వరకు పని ఉందిలే పాన్న అని చెప్పాను. పోంగాలను కూర్చోబెట్టి, అన్న నువ్వేం తింటావు చెప్పాను. నేనేం తింటానేమో కానీ నువ్వు ఎందుకు ఎక్కడ తెచ్చివా అన్నాడు. లేదన్నా నా సంతోషం, నేను పెడితే తినవా అంటే, ప్రభా బలి ఇరికిచ్చావు అని చెప్పని ఉపవాసం ఇంతటితో మానుకుంటున్నాను మౌనంగా ప్రార్థన చేసుకొని, ఆయన ఏం పెట్టించాడు అది తిని ఛాయ్ తాగి ఇంటికి వచ్చి తర్వాత చెప్పాడంట, అన్నా నువ్వు తిన్నావో లేదో అని చెప్పని దేవుడు మాట్లాడితే ఇలా వచ్చానన్నా, ఉందా ఇంట్లో ఏందన్నా అంటే, 3 రోజులు లేక ఉపవాసం వేసుకొని కూర్చున్నానయ్యా, ఇది సంగతి అనగానే, అందుకే నేనేమన్నా నన్ను దేవుడు పంపించాడని చెప్పని టిఫిన్ పెట్టి టీ తాగిపించి దశంభాగం కూడా చేతిలో పెట్టి ప్రార్థన చేసుకొని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, నిన్ను నడిపించే నాయకుడిని నేననే కాదు, రేపొద్దు నువ్వే నిలబడి ఇంకోసారి ఇట్లాంటి మాట అందించాల్సి వస్తుంది ఖచ్చితంగా.
తింటున్నాడా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. నా వంతుకు నేను దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తాను, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. నేను అన్నం తినబోయేటప్పుడు హడావుడిగా తినడానికి నా మనసు ఒప్పుకోదు. పొర్రపాటును కూడా తినలేను నేను. ప్రభువా, నాకైతే ఇది పెడుతున్నావు, ఇది కూడా ఉందో లేదో సంఘ బిడ్డలకి, ఆత్మీయ తండ్రికి కానీ, బాప్తీసం ఇచ్చిన హస్త నిక్షేపణ చేసిన దైవజనులకు ఉందో లేదో, నా స్నేహితులు ఆత్మీయ స్నేహితులకు ఉందో లేదో, వాళ్ళని కూడా జ్ఞాపకం చేయ, వాళ్ళకు కూడా పెట్టు, నాకు ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులని అన్న తర్వాతే తినడానికి మనసు సహిస్తుంది. అంటే ఈ సంఘ బిడ్డలైనా కుటుంబ సభ్యులు కూడా ఏమంటే వాళ్ళు కూడా ఉన్నారు. అది తర్వాత నేను అదే చెప్పింది, నా వాడుక ప్రార్థనలో అనే మెట్టుకు మీకు అర్థం కావడానికి చెప్తున్న మాట ఏంది, దైవజనుడిని జ్ఞాపకం చేసుకునే విషయాలు ఈ కోణం. ఇంకొకటి ఏంటంటే దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవటం అంటే ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే, ఊరు అహరోన్లో ఏం చేశారు, అలా ఎత్తిపెట్టారు, 2 చేతులు అట్లా ఎత్తిపెట్టి భుజం తట్టి నిలబడ్డారు. మోషే భుజం తట్టి అటు ఊరు అహరోన్లో నిలబడ్డ దాన్ని బట్టి కింద యెహోషువ జయం పొందాడు. నువ్వు దైవజనుడిని ఎత్తిపట్టి ప్రార్థన చేయకపోతే నీకు కృప పోగొట్టుకుంటావు, అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. నిజం. దైవజనుడు మోషే 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు కింద కొండకాడ అంచును కాసుకొని ఉండి ఎటు పోల. ఎవరైనా యెహోవానా? యెహోవా కనిపెట్టుండా? యెహోషువ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఎటు పోల. అహరోను మిరియాములు అటు ఇటు తిరిగారు, కానీ చివరికి ఏమైంది, ఒక చిన్న దూడ బొమ్మ చేశారు వాళ్ళు. యెహోషువ ఆడే నిలబడ్డాడు. మళ్ళీ రెండోసారి కూడా దేవుడు రమ్మండు పోయిండు, అయినా సరే యెహోషువ ఆడే కనిపెట్టుకొని ఉండు. నమ్మకంగా కనిపెట్టుకొని ఉండటం వల్ల కృప పొందుకున్నాడు. కృప ఎంతంటే దేవుడే సంఖ్యాకాండంలో మాట సాక్ష్యం ఇచ్చాడు, కాపర్లేని గొర్రెలు అవుతారు కదయ్యా వీళ్ళు. మోషే ఇంక నువ్వు చచ్చిపో, నువ్వు వచ్చేసి ఇంక నువ్వు అవసరం లేదు ఇక అక్కడ అని చెప్పని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటాడు, ప్రభువా కాపర్లేని గొర్రెలు అవుతారు వీళ్ళు, మరి వీళ్ళ సంగతి ఏం చేయమంటావు? మరి నా తర్వాత నాయకుడు ఎవరినైనా నువ్వు ఏర్పాటు చేసావా ఏందయ్యా అంటే, సంఖ్యాకాండంలో ప్రభు అంటాడు అక్కడ, యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువ నా ఆత్మను పొందుకున్నవాడు అన్నాడు. ఎవరంటే ఆయన? యెహోషువ నా ఆత్మను పొందుకున్నవాడు. కాబట్టి నీలో ఉన్న ఘనత కొంచెం అతని మీద ఉండునట్లుగా నీ చెయ్యిని ఎవరి మీద ఉంచమండు కన్నా 27వ అధ్యాయంలో యేసయ్య చదువుతున్న మాట ఇదిగో 20వ వచనం, 27-20వ వచనం సంఖ్యాకాండం. ఇజ్రాయేలీల సర్వ సమాజం ఎదుట అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. పైన అంటాడు 18వ వచనం చూడండి, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుట సర్వసమాజం ఎదుట అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం పొందుకున్నాడు అంటైనా ఆత్మను. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఎలా పొందుకున్నాడు? దేనికి పొందుకున్నాడు? అది దైవజనుడిని కనిపెట్టుకొని ఆయన ఎలా నడుస్తున్నాడు అన్నది కనిపెట్టుకున్నందుకే. ఇంకొక ఆయన కూడా ఉండవు, తిష్బీయుడైన ఏలియా దగ్గర చేతుల మీద నీళ్లు పోసిన ఆయన, నీళ్ళే పోసింది, ఆయన ఇంకేం చేయాల. లేఖనం సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే, ఇక్కడ
ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాళ్ళయ్యా ఒకడు. ఏంది ఉన్నాళ్ళే ఒకడు. ఎవరయ్యా ఆయన అంటే ఎలీషా. ఎవరంట? ఎలీషా ఎవరు? గొప్ప ధనికుడు, అంటే ఐశ్వర్యవంతుడని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ రాజుల్లో కొంతమందికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, ఇక్కడ మన మధ్య యెహోవాకు సంబంధించిన ప్రవక్తలు ఎవరు లేరా అంటే, అప్పటి వరకు ఎలీషా అంటే లెక్కలేని పరిస్థితి. ఉండలేయా ఒకడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసావు. ఇక్కడ రాసి ఉంది 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, యెహోషాపాతు అతని ద్వారా అక్కడ అంటున్నాడు పైన 10వ వచనం, ఇజ్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగించవాలని యెహోవా మనల్ని పిలిచినగా అనగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైన ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. అంటే అప్పటిదాకా ఎలీషా అంటే గుర్తింపు లేదు ప్రవక్త అని ఆయనకి గుర్తింపు లేదు. అసలు ఈయన ఏం చేశాడంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఏం సాక్ష్యం అంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడు ఉండయ్యా అని చెప్పి. ఎలా వచ్చింది ఈ సాక్ష్యం? మనం నడిచే తీరును కూడా, మనం బ్రతుకుతున్న విధానం కూడా వీళ్ళు ఎక్కడ పెరుగుతున్న వాళ్ళని కూడా గమనిస్తారు. ఇప్పుడు అదే దానికి సాక్ష్యం. ఏలియా చేతుల మీద నీళ్లు పోసి ఒక ఎలీషా ఉన్నాడు అన్నాడు. అంటే అతను ఏం చేస్తున్నాడు అక్కడ గమనిస్తున్నారు. ఎవరి దగ్గర ఉన్నాడంటే పలానా దైవజనుడు. మనం ఎదుగుతున్నది, నేను అదే చెప్పేది మీకు, ప్రార్థన విషయమైన ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా పలానా దైవజనుడి దగ్గర. నన్ను ఆల్రెడీ ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. గడ్డం పెంచుకుంటూ ఉంటే, ఏంది నువ్వు కూడా శాలింరాజులా గడ్డం పెంచుతున్నావా ఏంది అన్నారు. మా మేనమావే అన్నారు, సేవకుడు ఆయన. నాకు ఆ సెక్షన్ ఏం లేలే, కానీ గడ్డం తీస్తే నేను చాలామందికి శోధనగా ఉంటానని మనసులో అనుకొని, నాకు ఇష్టమైనప్పుడు తీసేస్తామాయా, లేదంటే ఇలానే ఉంచుతాను, ఎదుటోళ్ళకి ఒక పిచ్చోళ్ళలా కనపడాలన్నది నా ఆశను. ఊరుకోరా ఏం రా అదేం మాట శుభ్రం గడ్డం తీసి ఉండక నేను అనుకున్న మనసులో. నాకు ఉండే శోధన నాకు ఉందిలే, ఈ గడ్డం తీస్తే నేను ఎలా ఉంటాను నాకు తెలుసు, అనేకులకు శోధనగా ఉంటాను, అలా ఉండకూడదనే గడ్డం పెంచుకుంటున్నాలే అనుకున్నా నేను. ఎందుకు ఆయన ఏమంటున్నాడు అక్కడ, శాలింరాజులాగా నువ్వు కూడా గడ్డం పెంచుకున్నావు అంటే, ఆయన దగ్గర బాప్తిజం పొంది ఆయన దగ్గర పెరుగుతున్నా సంగతి. ఇప్పుడు నేనే కనుక 2 తప్పుడు అడుగులు వేసాను అనుకో, ఎవరికి వస్తుంది ఆ పేరు? సేవకుడి దగ్గరికే పోతే అది అంత రివర్సే. మిమ్మల్ని అదే చెప్పింది, పరీక్షిస్తూ ఉంటారు, కావాలని ప్రార్థన చెయ్యి అంటారు, మీ సేవకుడు ఇదే నా ప్రార్థన నేర్పింది అంటారు. ఏలియా దగ్గర ఉపచారం చేస్తా ఎదిగిన వాడు 2 పాళ్ళు అభిషేకం పొంది, ఏలియా 5 అద్భుతాలు చేస్తే ఎలీషా 10 అద్భుతాలు చేశాడని చరిత్ర చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడు ఎలా నడుస్తున్నాడు? ఏలియాకు అహబు దగ్గరకు వెళ్ళి సవాల్ వేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఎవరు? అహోబా కాదు, ఇంకా నయ్య ఆవన్లా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలెము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలెము రాజువు, ఆశ్చర్యకరుడా
నా ఆలోచన కర్తవు. ఆమెన్, హల్లెలూయా. అహాబు దగ్గర పోయి సవాలేస్తాడు, నేను చెప్పిన దాకా వాన పడదని. మళ్ళీ వెళ్ళి దేవుడు చెప్పిన తర్వాత నీ విషయం, నీ సంగతి అంతా, నువ్వు అసలు ఏంటి, నువ్వు ఎంత సామర్థ్యం కలిగిన వాడివి, ఏ రకంగా నీ పిలుపు ఉంది, అన్ని సంగతులు అహాబుకి తెలిసిపోయింది. వెళ్ళు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళు, నిన్ను ఎవడేం కదిలేడాను. సరే ప్రభు అని వెళ్ళి కర్మేలు పర్వతం మీద గొప్ప కార్యం చేసి ఆ నుంచి మళ్ళీ వెళ్ళి కొండకి ప్రార్థన చేస్తాడు. 6 సార్లు ప్రార్థన చేసినా మేఘం కనపడదు. 7వసారి కూడా పోయి ప్రార్థన చేస్తే అరసేంత మందంలో మేఘం కనపడదంట సముద్రం మీద. ఆమెన్, హల్లెలూయా. అంటే పట్టు విడవని ప్రార్థన అనుభవం. దైవజనుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దైవజనుడు ఏముందో మొదటి మాట అక్కడ, మీ పైన ఉన్న నా వాక్యం బోధించే నాయకుల్ని ఏమన్నారు, జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకుంటావు? మొదటిగా కొన్ని విషయాలు ప్రభు మనతో చెప్పాడు. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ ఎదుటిన్న దైవజనుడు ఎటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు, అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నాకు నా ఆత్మీయత అంటే మొట్టమొదటిగా నాకు నేర్పింది ఏంటంటే ప్రార్థనే. ఏంటిది? ప్రార్థనే. ఆ కుర్చీలు ఉన్నాయిగా, వాటిలో ఒకటి తీసి ముందు పెట్టిండు, ఆయన తెచ్చిపెట్టిండు. బైబిల్ తీసి ఆయన దాంట్లో పెట్టిండు. దీని ఎదురుగా మోకాళ్ళ మీద నిలబడి అటు ఒక హ్యాండిల్ చేతులు మూవ్ చేసుకునే ఉంటాయిగా, అటు ఒక దాని మీద వచ్చి ఇటు దాని మీద వచ్చి పెట్టి మోకాళ్ళ మీద నిలబడి, అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉందిలే కానీ నీ కోసం చేసుకోవా అని. నా సంగతి దేవుడు చూసుకుంటాడులే అన్న యేసన్న గారు చెప్పినట్టు. అయ్యా ఉపవాసాలు ఇన్ని చేస్తున్నావు, నీ ఆరోగ్యం అట్ట ఏంటంటే దేవుడు చూసుకుంటాడులేరా అన్నంట ఆయన. అదే టైంలో నా సంగతి ఏసై చూసుకుంటాడులే అన్న నా ఆత్మీయ తండ్రితో. పిచ్చి మాటలు ఆపి నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోసం కూడా ప్రార్థన చేసుకో అని చెప్పని ఆ కుర్చేసి బైబిల్ పెట్టి ఇప్పుడు మోకాళ్ళ మీద వేసి ప్రార్థన చేయండి. ఏం చెప్పిండు? ఇక అది మొదలు. ఇక అదే నాకు నా ఆత్మీయత అంటే మొట్టమొదటి నాకు నేర్పింది ఏంటంటే ప్రార్థన చేయటం ఎలానో నేర్పాడు. ఆయన ద్వారా నేర్చుకున్నాను, అక్కడ వాళ్ళతో పాటు కూర్చున్న వాళ్ళ ద్వారా కూడా నేర్చుకున్నాను. నేను నలుగురిలో కూర్చున్నప్పుడు ప్రార్థన తీవ్రత పెరిగిపోద్ది, మంట మండుతూ ఉంటాం అన్నమాట. వరకు ఆడకూతురైనా మగవాడైనా సరే మంట మండుతారు. 4 కట్లు సాడపడితే ఏమైంది? మంట సెగ మామూలుగా ఉండదు అన్నమాట. తగాదు కూడా అంచే పడుతుంది. ఏంది, నలుగురికి వెళ్తే ఏమంటుంది, ఒకడిని ఎర్రకుమ్ముడు కుమ్మి పండుగుతారు అన్నమాట. కొట్లాట పక్కన పెడదాం, ప్రార్థన జీవితానికి వచ్చేసరికి నలుగురు కలిసి చేసే ప్రార్థన వల్ల నీతో పాటు వాళ్ళు మండుతారు, నువ్వు కూడా మండుతావు అన్నమాట. ఇంకా కొన్ని సంగతులు ప్రార్థనలు నేర్చుకుంటావు నువ్వు. ఆత్మీయత అంటే దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పటికైనా గమనించేది ఏంటంటే, నిద్ర వచ్చిందా ప్రార్థన చేస్తున్నట్టు ఇప్పుడు కూడా ఉంది అలవాటు. ఎంత టైర్డ్ అయినా రాని కరెక్ట్గా ప్రార్థన చేసుకొని 1 గంట నిద్రపోయి మళ్ళీ మొదలు పెడతారు. మా వల్ల కాదు. ఆయనతో పాటు ప్రారంభంలో అక్కడ పెద్ద మందిరంలో ఉన్నవాళ్ళు 3ంటికి వచ్చి లేపుతాడంట అందరినీ. ఎన్నింటికి? 3ంటికి. 4ంటికి 2ంటికి పండుకొని 3ంటికి లేకూర్చుడు అనమాట. కరెక్ట్గా 3 లేదంటే 4ంటికి అందరిని వరుసన లే 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 అని చెప్పని వరుసను లేపుకుంటూ వచ్చాడంట. వాళ్ళల్లో బాగా విసుగు పుట్టిన వాళ్ళు అడిగేవాళ్ళు అంట, అన్న నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడు? ఏం చేసేది ఏమో తప్ప నేను ఇంతకుముందు వాచ్మెన్ అనేవాడు. అదన్నా సంగతి, నీకు నిద్ర పడదు, పక్కన కూడా నిద్ర పట్టలేవు, నీ అలవాటు అని చెప్పి అనేవాళ్ళు. ఒక తమ్ముడైతే అన్న దావీదన్న దగ్గర రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకు భయపడతారంటే 4ంటికి 5ంటికి లేపుతుడు, ఎమ్మడే లేపి ప్రార్థన చేద్దాం లేండి అంటాడు. నన్ను తొందరపాటు కదిలిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు మెలుగుతూ ఉండి ప్రార్థన చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను ఎప్పుడు వచ్చి మందిరంలో నన్ను ఎప్పుడు చూసి నేను మోకాళ్ళ మీద కనపడతా. నేను అట్లా ప్రార్థన చేసుకుంటున్న సంగతి తెల్లారుజాము ఎన్నింటికి 3 లేదా 4, 5ంటికి వచ్చేవాళ్ళకి అర్థం కాదు. ఈడొక్కడు ఎందుకు నిద్రపోవచ్చును, మేమంతెందుకు ప్రార్థన చేస్తున్నాం అనుకునేవాళ్ళు పాపం.
వాళ్ళకి తెలియదుగా వాళ్ళు వచ్చే ముందుగానే నిద్రపోయిన సంగతి. వాళ్ళు వచ్చే ముందుగానే నేను నిద్రపోయిన సంగతి వాళ్ళకి తెలియదు. అప్పుడు దాకా ప్రార్థన చేస్తూ ఉన్నానని. అందరికీ అది డౌట్ అనమాట. ఆయన ఎందుకు కదిలేరు, నన్ను ఎందుకు కలుగుతారు. అక్కడికి ఒకళ్ళు వచ్చి అన్నాలే అని, ఒరే నేను ఇంతకు ముందేరా పడుకుందని చెప్పనేవాడిని. అప్పుడప్పుడు పాస్టర్ గారు చూస్తాం, వాకిలు ఎదురుగునే ఉంటుంది మందిరానికి. ఇక్కడ ఈ కాలనీలోనే మందిరానికి ఇంటి ఎదురుగునే మందిరం అన్నమాట. చూస్తూ ఉండేవాడు. ఎంతసేపు మోకాళ్ళ మీద బలిపేట ఎదురుగా లైట్ ఒకటి వెలుగుతూ ఉంటుంది. అక్కడ నిలబడి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నది. నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే, నీ పైన ఉన్న నాయకుడు ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి మీకు అందించగలుగుతున్నాను నా సబ్జెక్టు. అదే జ్ఞాపకం చేసుకోకపోతే, అది నేను నేర్చుకోకపోతే, ఇప్పుడు ఒక చిన్న మాట, నాతో దేవుడు మాట్లాడుతాడంటే నీతో నాకు పని లేదనుకున్నావు అనుకో, శుభ్రంగా నువ్వు ఒక శరీరం ఒకటి రెడీ చేసుకోవడం, రొట్టె ముక్క ప్రార్థన చేసుకోవడం, నువ్వు తీసుకోవడం మేలు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వింటున్నావా? ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? నీతో దేవుడు మాట్లాడతాడన్న సంగతి నువ్వు ఎరిగినా నీ పైన ఇచ్చిన నాయకుడికి నువ్వు లోబడాల్సిందే. ఎందుకంటే నీకు కొన్ని సంగతులు తెలియవు. ఏం తెలియవు? కొన్ని సంగతులు నీకు తెలియవు. అవి దేవుడే డైరెక్ట్గా, దేవుడు కొన్ని విషయాలు నీకు చెబుతాడు, కొన్ని విషయాలు సరి చేసుకోమని చెబుతాడు. ఏంటి? కొన్ని సరి చేసుకోమని చెబుతాడు. మరికొన్ని అంటే మ్యాక్సిమం 90% నీకు అప్పచెప్పిన నాయకుడి దగ్గరే నీకు నేర్పుతాడు. ఆమెన్, హల్లెలూయా. నేను నేర్చుకున్నాను కాబట్టి అది చెప్తున్నాను. నాతో కూడా దేవుడు మాట్లాడుతాడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ముఖాముఖిగా మాట్లాడే అనుభవం నాది. అంటే నిర్గమాకాండం 33:11లో దేవుడు చెప్పినట్లుగా, మోషేతో నేను ఒక మనుషుడితో లేదా ఒక స్నేహితుడితో ఎలా అయితే మాట్లాడుతానో అలా మాట్లాడుతాను అన్నాడు. ఆ అనుభవం ఎట్టు నాది. ఇప్పుడు నీతో కూడా దేవుడు మాట్లాడుతుండు, నాది ఈ అనుభవం ఎట్టు. అలాగని చెప్పిన ఆత్మీయ తండ్రి నేను తృణీకరిస్తానా? బాప్తిస్మం ఇచ్చిన దైవజను తృణీకరిస్తానా? అభిషేకం ఇచ్చిన దైవజను తృణీకరిస్తానా? నా పక్కనున్న దైవజను తృణీకరిస్తానా? లేదు నాతో పాటు ఉన్న వాళ్ళు నేను తృణీకరిస్తానా? లేదు, అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా నేనేదో నేర్చుకునే పాఠం ఉంటుంది. విశ్వాసి దగ్గర కూడా నేను నేర్చుకునే పాఠం ఏదో ఒకటి ఉంటుంది. నాకు కొన్ని అందకపోవచ్చు, వాళ్ళకు కొన్ని అంది ఉండవచ్చు. అలా అని నాకు అన్నీ తెలుసని నేను కనుక విర్రవీగితే నేనే ముందు పడేది బిళ్ళ బీటుగా. లేఖనం చెబుతుంది ఒక మాట, నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఏం చేయాలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిలుచుచున్నానని తలంచువాడట ఏం చేయాలంట అను? ఏం చెప్పి ఇప్పుడు 1 కొరింథీ 10:12 చూడు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలా అంట? పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి మీరు చెబితే నేను వినేది ఏందని అనుకున్నాను అనుకో, మొట్టమొదటి పడేది నేనే కింద, ఇంకెవరు పడరు. అలా భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దైవజనుల్లో. అలాగనే విశ్వాస జాబితాలో లేదంటే పరిచారకుల జాబితాలో కూడా, సంఘ పెద్దల జాబితాలో కూడా చాలామంది పడిపోయి లోకస్తులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎప్పటికప్పుడు నేర్చుకునే మనస్సు నీకుండాలి. నేర్చుకునేటువంటి మనస్సు, అటువంటి ఆశ, కోరిక నీకు ఉండాలి. అది ఉంటే నువ్వు ఎన్నైనా నేర్చుకోగలుగుతావు. ఎన్నో పాఠాలు నువ్వు నేర్చుకుంటావు, అనేకులకు కూడా బోధించగలుగుతావు. నేర్చుకునే స్వభావం లేదనుకో, ఇక నీకు చెప్పడు దేవుడు, నిన్ను పక్కన పెట్టేస్తాడు. నన్నైనా సరే నేర్చుకునే స్వభావం నాకు లేదనుకో, నాకు అంతా తెలిసిందనే ఇది భక్తి గర్వం అనేది నాకు పట్టిందంటే నన్ను పక్కన పెడతాడు. ఇక ఏ సమాచారం కూడా నాకు అందదు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈరోజు మనతో,
మీ పైనున్న నాయకులుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలము పుట్నోట్లో చూడండి. వారు అంతం వరకు నడుచుకొనిన రీతి. ప్రవర్తన ఫలం అంటే అంతం వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి. అలాగనే తలంచటం అంటే జ్ఞాపకం చేసుకోవటం కూడా వస్తుంది. లేదంటే తలంచటం అంటే పలుకు, మాట్లాడటం అనే దానికి కూడా వస్తుంది. తలంచుకోవటం. ఏమే వారి క్రియా ఫలము, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, విశ్వాసమును అనుసరించండి. ఎవరి విశ్వాసాన్ని? నీ పైనున్న నాయకుడు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు అటువంటి విశ్వాసం కలిగి నువ్వు కూడా అడుగులు వేయటానికి నీ వంతుగా నీవు నడుము బిగించాలి. ఆమెన్, హల్లెలూయా. నీ వంతుగా నువ్వు నడుచుకోవటానికి విశ్వాసం అనేది చాలా విలువైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం కూడా చాలా కష్టం. ఇంకొక మాట ఏంటంటే, మనకు బాగా ఇప్పుడు మూలవాక్యం నుంచి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, వారు అంతవరకు ఎలా నడిచారో వారి నడవడి అంటే క్రియల కిందకు వస్తుంది. ఏమి ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరితో ఎలా నడుచుకుంటున్నారు, ఎంతవటికి మాట్లాడుతున్నాడు, అతిగా మాట్లాడుతున్నాడా, మిత భాష అంటే తక్కువే మాట్లాడుతున్నాడా, ఆ మాట్లాడింది కూడా ఏ మాట మాట్లాడుతున్నాడు, ఏ మాట మాట్లాడుతున్నాడు ఏందన్నది. నాకు అభిషేకం ఇచ్చిన దైవజనుడు ఆ కారులో చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదన్నా మాట్లాడుకుంటా ఉంటే, ఎందుకు అబ్బాయి వ్యర్థమైన మాటలు అంటాడంట. సైలెంట్ కూర్చుంటాడు ఆ మనిషి. అయితే ఎవరితో మాట్లాడు, అస్సలు తన వంతు వచ్చింది నేను మాట్లాడాలనుకుంటేనే మాట్లాడతాను. లేకపోతే మెలకుండా ఏదో ఒకటి సెల్లో నుంచి ఏదో ఒకటి నెట్ ద్వారా దేవుడు ఆలోచన ఇచ్చిన దాన్ని బట్టి ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు నెట్లో. ఖాళీగా ఉండడు. ఏముండడు? ఖాళీగా ఉండడు. యేసయ్య గారి వాక్యాలు నేను విన్నప్పుడు నన్ను బాగా కదిలించిన సందర్భం, ఆ అలవాటును నేర్చుకోవటానికి నాకు అనుభవంలో తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే, కొంచెం కింద, కంచం కింద, మంచం కింద నీ దీపాన్ని పెట్టొద్దురా నా సందర్భం ఉపమానంగా చెబుతా. ఓ సందర్భం రాగానే యేసయ్య గారు ఆ మాట వాక్యంలో చెప్తున్నప్పుడు నేను కొంచెం ఏంటిది అది కొంచెం అంటే కొంచెం మీ తెనాలి సైడే ఎక్కువ మాట్లాడుతారు. ఇది కొంచెం అన్నం ప్లేడు అంటే కంచం. అది కంచం వేరు, కొంచెం వేరు. కొంచెం కొలమానిక, సోల ఉంటాయి చూడు, వాటిని కొంచెం అంటారు. కొలిసే వాటిని కొంచెం అని. కొంతమంది వాళ్ళ భక్తిని కొలుసుకుంటారు. ఆ భక్తిని కొలుసుకుంటా ఒక ఆవందంట, ఏందమ్మా ఫలానా రావట్లేదంటే, వాళ్ళండి మొన్న వారం 2 సినిమాలు పోయారండి. నేనండి నెలకొక సినిమాయేనండి, వాళ్ళు వారంలో 3 సినిమాలు పోతాయి. వీళ్ళు భక్తిలా కొలుచుకుంటారని ఆయన వ్యక్తిగత సాక్ష్యం చెప్పాడు. తర్వాత కంచం ఏ పొద్దు తింటమేనమాట, తిండే వాళ్ళ భక్తి అని చెప్పాను. మూడోది ఏంటంటే మంచం. కొంతమంది ఏడాడో తిరిగి వచ్చి వారు ఒక మంచం మీద అని చెప్పని అట్లా వాల్చారు, అట్నే నిద్రలో పోతారా. అయితే నువ్వు మంచం మీద పడుకోమాకరాను. మరి ఏం చేయాలి గురువుగారు? మంచం మీద పడుకోమాకండు. ఏం చేయాలి గురువుగారు? కింద సాపేసి పడుకోవాలా గురువుగారు అంటే, కాదురా మోకాళ్ళేరా. ఎంతసేపు మోకాళ్ళు వేయాలి గురువుగారు? నీకు నిద్ర వచ్చింది ఆఖరా. నాకు నిద్ర అరే నువ్వు నిద్ర వచ్చిన తర్వాత కూడా నువ్వు నిద్రపోమాకరు. మరి ఏం చేయాలి గురువుగారు? పడుకొని కూడా స్తుతిస్తూ ఉండు. దేవుడు నీకు ఏదైనా ఆలోచన ఇస్తే పడుకొని కూడా ప్రార్థన చేయి. నీకు తెలియకుండా నువ్వు
అటు నిద్రలోకి పోయిందాక ప్రార్థన చేయరా. సరే గురువుగారు అని చెప్పని ఆయన బతికినంతకాలం అదే ప్రార్థన. ఏసన్న గారు బతికున్నంతకాలం అదే ప్రార్థన. ఏం ప్రార్థన? చాప తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయిందాక మోకాళ్ళ మీద ఉండి, నిద్ర వచ్చినప్పుడు కూడా కింద పడుకున్నాక తెలియకుండా నిద్రలో పోయిందాక స్తుతించడం, ప్రార్థించడం. ఈ అనుభవం దేవుడు నాకు నేర్పాడు. ఆ వాక్యం విన్నా కానీ నా అనుభవంలోకి అది తెచ్చుకున్నా. నాకు నేనుగా నిద్రపోకూడదు. నాకు తెలియకుండా నిద్ర అట్లా వెళ్ళి చేతిలో చెల్లుంటే అది కింద పడిపోయట్లే అట్లా నిద్ర వచ్చిందాక భక్తి సాధన చేయటం ప్రభు నాకు నేర్పాడు. ఇదొకటే. అలాగనే నా పైన ఉన్న నాయకుల దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయటం. రోగమా, అసలు నన్ను అభిషేకించిన దైవజనుడు అయితే నీ ఒళ్ళంతా క్యాన్సర్ వచ్చిందని కెనాల్ పెట్టారు, విశాఖపట్నం హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఎక్కడి నుంచి ఎవరు ఏంది ఆయన హాస్పిటల్లో పెట్టి చచ్చిపోతామని చెప్పారు. బాగా విలువైన సబ్జెక్ట్ ఇది. చచ్చిపోతామని చెప్పారు. బాడీ మొత్తం 100కి పైసలుగే ఉంది. నీ బాడీ అంతా క్యాన్సర్, ఏడలేదు గ్యాప్. బాడీలో ప్రతి దాంట్లో కూడా క్యాన్సర్ ఉంది. నువ్వు ఇంక 2-3 రోజుల కంటే ఎక్కువ బ్రతుకు, చచ్చిపోతావు అన్నారు. చచ్చిపోతాం అన్న ఆయన కెనాలు పెట్టే ఉంది. కెమెరా ఆన్ చేయండి రాండి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కెమెరా ఆన్ చేయండి అని చెప్పని హాస్పిటల్ బెడ్ మీద ఉండి గంట వాక్యం చెప్పి, స్పిరిచువల్ వార్ఫేర్లో గంట వాక్యం చెప్పిండు. తెల్లారి డాక్టర్లకు తెలిసింది, అసలు నువ్వు మనిషివేనా, 2 రోజుల్లో చచ్చిపోతావా, నువ్వేడు చెప్పి వాక్యం అంటే చచ్చిపోతానా, ఈ చచ్చిపోయి కాస్త గ్యాప్లో కూడా నా దేవునికి నేను ఉపయోగపడాలా, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాను. దేవుని చిత్తం అయితే అట్నే పోతా, ఒకవేళ వాక్యం చెబుతా పోతా. నీకేంది దండగా అన్న, నీకేంది దండగా ఏడిది? ఏం చెప్పి ఇప్పుడు నేను చచ్చిపోతానని చెప్పాడు. 3 రోజులు చచ్చిపోతావు నువ్వు అని చెప్పని దైవజనుడికి చెప్పారు. క్యాన్సర్ అయ్యా నీకని కెనాల్ పెట్టుకోండు, బెడ్ మీద కూర్చొని వాక్యం లైవ్లో 3 రోజులు వరసను ఇచ్చిండు. 3 రోజులు వరసను లైవ్ ఇచ్చిండు. డాక్టర్లు వదిలిపోయారు. ఏందా నీకు ప్రాణం మీద తీపి లేదా, పోతామని చెబితే నా దేవుని చిత్తం అయితే ఈ దేహంలోంచి ఈ ప్రాణం పోద్ది, లేదనుకో పోదు, ఉంటుంది. నేను ఈ స్థితిలో కూడా నా దేవునికి ఉపయోగపడాలి. ఈ స్థితిలో కూడా నేను కొంతమందినైనా మండించాలా, రేపాలా. ఈ స్థితిలో కూడా నేను కొంతమందిని రేపాలా, మండించాలా. కాబట్టి అందుకే అని చెప్పనగానే డాక్టర్లు అదిరిపోయారు. చివరికి క్యాన్సర్ రోగం కూడా పారిపోయింది. ఒకే ఒక మాట, ప్రభువా ఈ సమయంలో నన్ను తీసుకోవడం నీ చిత్తం అయితే మా అమ్మ నాన్న నా దగ్గరకు పంపించు. ఈ రూమ్లో అక్కడ బాత్రూంలోకి వస్తా, ఆడ పడిపోయి చచ్చాడు అనుకుంటారు, నేను నీతో వచ్చేస్తానయ్యా, మా అమ్మ నాన్న పంపించు, నన్ను తీసుకెళ్ళే మాట అయితే అన్నాను. ప్రార్థన చేసుకొని నేను చచ్చిపోతా అంటున్నారు, ఆ బాత్రూంలోకి వస్తున్నానయ్యా, ఆ బాత్రూంలోంచి నా ప్రాణాన్ని తీసేసుకో అన్నాను అని ప్రార్థన చేసుకొని ఆ బాత్రూంలో పోయి అడుగు పెట్టగానే బాత్రూంలా లేదు, నీలాకాశంగా మారిపోయింది. ఇక మొత్తం పరలోకం సమీప ప్రాంతాలు, ఆ వాతావరణం అంతా కనపడుతుంది. దానికి బాత్రూమ్ కనపడుతుందా, బాత్రూమ్ డోర్ తీసి లాక్ చేయగానే యేసు ప్రభు వచ్చా ఉండంట, దిగుతా కిందగా టాటా చెబుతా, చిన్నగా దిగుతుండంట ఆయన ఆ బాత్రూమ్ ముందుకి. ఎవరి కోసం? సబ్జెక్ట్ విను, నువ్వు అదే పోగొట్టుకుంటున్నావు. చాలా విలువైన సమయం, విలువైన విషయాలు పోగొట్టుకున్నావు. ఒఫీరాయ్ గారు చనిపోతారని చెప్పండి ఆడ చెప్పగానే, ఇక నన్ను తీసుకో ప్రభు అని బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే నీలాకాశంగా అంతం మారిపోయింది. తన తల్లిదండ్రులు వస్తే తన తీసుకెళ్తాడని చెప్పని ప్రార్థన చేసి ఆ గదిలో ఆ బాత్రూంలో పోయాడు. కానీ విషయం ఏంటంటే
అక్కడ వాళ్ళ అమ్మ నాన్న రావట్లేదు కానీ ఏసయ్య వచ్చండు. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఏసయ్య టాటా చెబుతూ వచ్చండు. ఈయన కూడా టాటా చెబుతుండంట. ఆహా, మా అమ్మ నాన్నకంటే నువ్వే వచ్చి నన్ను దేశపోతానికి వస్తున్నావు అనుకున్నాను. వచ్చానంటే ఏసయ్య నువ్వు రావవసరం లేదు, నువ్వు ఇంకా కొంతకాలం ఉండాలి, నీ రోగాన్ని తీసేస్తున్నాను, ఆయుష్ని పెంచుతున్నారు. ఏంది ఆయుష్ని పెంచుతున్నాను కానీ నువ్వు నా పని చేయాలి, నువ్వు ఉండు అని. అది నువ్వు నా పని చేయాలి, నువ్వు ఉండు, నేను తీసుకోవట్లేదు అన్నాడు. బయటకు వచ్చి మళ్ళీ తన బాడీలోంచి ఒక మాంసం మొక్క తీసి మళ్ళీ క్యాన్సర్ టెస్ట్కి పంపించారంట. అంతకుముందు పోయి వచ్చిందేమో 100కు పెచ్చుంది అబ్బాయి బతకడానికి వచ్చింది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఈ లోపల 2-3 ఆన్లైన్ సర్వీసులు చేశాడు. ప్రతిరోజు జరుగుద్ది, ఇప్పుడు కూడా జరుగుద్ది. అది 3 సంవత్సరాల జరుగుతుంది. ప్రతిరోజు 12 గంటల నుంచి తెల్లవారు 4 గంటల దాకా జరుగుతుంది. అప్పుడప్పుడు నేను కూడా పోయొచ్చా ఉంటా, జూమ్లోకి పోయి ప్రార్థన చేస్తూ ఉంటా. ఏంది వింటున్నావా? ఆ ప్రార్థన దర్శనం అయిపోయిన తర్వాత చూస్తే బాడీలో క్యాన్సరే లేదు. డాక్టర్లు అదిరిపోయారు. ఏమైంది ఈ 3 రోజులు ఏమైందంటే ఇది సంగతి, నీ దేవుడే నీ రోగాన్ని తీసేశాడు. అయితే ఒక 11 ఇంజక్షన్లు చేయించుకోవాలి, నార్మల్ మాత్రలే ఇస్తాను నీకు, అవి కూడా అవసరం లేదు నీకు, క్యాజువాలిటీకి ఇస్తున్నా అని చెప్పని ఆ మాత్రలను 11 ఏమో కీమో ఇంజక్షన్లని తలకు సంబంధించిన కాడ ఉంది క్యాన్సర్ కొద్దిగా. దానికోసమని అంతకుముందు జుట్టు ఊడిపోయింది ఆయనకి ఆ ఇంజక్షన్ల ప్రభావం వల్ల. మళ్ళీ ఇప్పుడు వచ్చింది జుట్టు. ఆ 11 ఇంజక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా మంచి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడిని అడిగిండంట, నాకే ఎందుకు ఇచ్చా ఈ రోగం, నాకే ఎందుకు ఇచ్చు. మనం కూడా అడుగుతూ ఉంటాం, నాకెందుకు ఇచ్చి ఈ సమస్య. తీసుకురాపు నువ్వు, నాకే ఎందుకు ఇచ్చావు ఈ రోగం అని చెప్పి నన్ను అడిగితే, నా ఇష్టం రా. ఏది నా ఏమన్నా దేవుడు, నా ఇష్టం రా, నాకు కావాలనుకున్నప్పుడు రోగం అనుమతించా. ఏంది మరి నీకు రోగం అనుమతించబట్టే కదా అంత ఘోరమైన రోగం నుంచి కూడా దేవుడు విడిపించగలడు అని చెప్పని అనేకులు విశ్వాసం నిలిపి స్వస్థ చిత్తులు అవుతారని చెప్పనే నీకు ఆ రోగం అనుమతి ఇచ్చింది. నేను ఏర్పాటు చేసుకున్నా, నేను కావాలంటే మీ అమ్మ కడుపులో వేసా 19 సంవత్సరాలు ఉపవాసం ఉంటే. 19 సంవత్సరాలు ఉపవాసం ఉందామా? నాకు మగ పిల్లగాడిని ఇచ్చానన్న దేవుడు. ఎవరిని? మగ పిల్లగాడిని ఇచ్చానన్న దేవుడు. అమ్మాయి నువ్వు ఇంకా కనలేవే, నీకు దండం పెడతా ఉంటారు అమ్మగారులు, నర్సులు, అమ్మగారులు నర్సింగ్, క్రిస్టియన్ నర్సింగ్ వాళ్ళు అనమాట, అమ్మగారులు అనమాట, సమర్పించుకున్న వాళ్ళు నర్సులు కొన్నారు. నువ్వు ఇంకా కనలేవు, సన్నగా ఉన్నావు, అసలు నీ వల్ల కాదంటే నా యేసే మాట ఇచ్చాడు. ఏంటిది? ఎవరికి? నీకేనా? ఇలేదా నీకు కూడా ఇచ్చాడన్నా. ఆమేన్, హల్లెలూయా. ఆ తల్లికి అందరు ఆడపిల్లలే, ఆయన ముందు అందరూ ఆడపిల్లలే. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంది. 19 సంవత్సరాలు ఉపవాసం ఉండి, ప్రభు నాకు మాట ఇచ్చాడని 19 సంవత్సరాలు ఉపవాసం ఉంటే ఆయన పుట్టిండంట. మన వల్ల ఇద్దా ఊరగా అటు పోతుంటే ఆ పక్కన పోయేవాళ్ళు దెయ్యం ఉంటే ఆడ గిలగిల కొట్టుకొని ఆ దెయ్యం వాడిని వదిలేసి వెళ్ళిపోద్దంట. ఆమె ప్రార్థన కూడా చేయదంట. ఊరగట్ట బజార్లో సంచి తీసుకొని పోద్ది. ఆమె ఒక టీచరు, ప్రవక్తి. అమ్మ పలానా వాడు వాళ్ళ స్నేహితులు, ఈ ఒఫీరే గారి చిన్నతనంలో వాళ్ళ స్నేహితులతో పోయి ఆడతా వాడిదో మాట అన్నంట. అమ్మ పలానోడు నన్ను ఈ మాట అనండి అనగా పెట్టమని బీకిందంట. అమ్మ నేను అనలేదమ్మా, వాడు మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంకోటి బీకిందంట.
ఆడు ఆ మాట అన్నాడన్న మాట నీ నోట నుంచి కూడా రాకూడదు. ఎవడు పోమన్నాడు రా నిన్ను బయటికి అన్న, పట్మని పగిలిపోయాడు. ఆ తల్లి ఉపవాసం ఉండి 19 సంవత్సరాలు ఉపవాసం ఉండేలా మీ అమ్మని నిలబెట్టి, మీ అమ్మ గర్భంలో నేనేస్తే నాకు నచ్చినప్పుడు నేను రోగం అనుమతిస్తాను, నాకు నచ్చినప్పుడు తీసేస్తారా, నా ఇష్టం అంటే అబ్బో ఇదేదో మొత్తానికి నాకు రివర్స్ అయ్యేటట్టుంది వ్యవహారం అని చెప్పని, సరే నీ ఇష్టం ఎట్నో చేసుకో ప్రభు అని అప్పచెప్పు. దైవజనం దగ్గర అంతకుముందు మీరు నా దగ్గర చూస్తున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి లేవు. ఆయన సాక్ష్యం విన్నప్పుడు నన్ను నడిపించిన పెంచిన నాయకులు యొక్క ఆ బ్రతుకు తీరు అంటే భక్తి సాధన, నాకు ఏ అవసరమో అయ్యే నాకు ప్రభు నేను తీసుకునేలాగా నాకు అనుమతించాడు. వాళ్ళలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి ఏమి నేను లక్ష్య పెట్టడానికి చూసుకోలేదు. కానీ నేను చూసింది అలా ఒకటే, నాకు ఉపయోగపడి దేవుని చిత్తంలో నాకు అనుగ్రహం అవసరమైనవి, దేవుని చిత్తంలో నాకు అవసరమైన ఏవో నా పైన ఉన్న నాయకుల దగ్గర నేను తీసుకున్నాను. దాన్ని బట్టే వాళ్ళ విశ్వాసం. ఇప్పుడు ఆ దైవజనుడు చచ్చిపోతాను చెప్పి, నాకు యాక్సిడెంట్ అయ్యే గుంటూరు వెళ్ళి వస్తున్నప్పుడు పడిపోయినప్పుడు ఈ చెయ్యి ఈ లోపల ఎముక చిట్లింది. అట్నే లుంగి మీద కూర్చొని వాక్యం అందించే కట్లు ఉన్నాయి, అయినా సరే ఆగల. కారణం పైన నాయకులు నేను చూశాను, వాళ్ళ విశ్వాసం ఎంత పరిమాణం ఉందో నేను గమనించాను. దాని ప్రకారం నేను అడుగులు వేయగలిగాను. ఇప్పుడు ఒకవేళ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ పాడదాం. ఎల్లప్పుడు దేవునికి చెదము పాడదామండి. హల్లెలూయా, 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 గట్టికి పాడు. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఆమెన్. హల్లెలూయా. రెండు చేతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పైనున్న నాయకుడి దగ్గర ఆ విశ్వాసాన్ని, వాళ్ళ ప్రవర్తన తీరుని నేను గమనించాను. నేను గమనించాను అన్నమాట. నువ్వు ఒక పురుషుడిగా నువ్వైనా సరే, స్త్రీలైనా సరే, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నడిపిస్తున్న నాయకుని యొక్క విశ్వాసము, వాళ్ళు ఎలా నడుచుకుంటున్న నా రీతి నువ్వు గమనించగలిగితే, దాన్ని నువ్వు అనుసరించగలిగితే, ఆ విశ్వాసంలో నువ్వు కరెక్ట్గా వేళ్ళునుకోగలిగితే నువ్వు ఎక్కడ కదిలిపోవు, పడిపోవు. దైవజనుల దగ్గర నుంచి నేను కొన్ని సంగతులు విన్నప్పుడు నేను మీకు గతంలో కూడా మీకు పరిచయం చేశాను. దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడా, వాక్యం ద్వారా నీకు మాట ఇచ్చాడా, ఆ మాట పట్టుకొని ప్రార్థన చేయి. దేని గురించి? మీరు నవ్వమాకండి. దేవుడు నీకు ఒక మాట ఇస్తే ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయి. ప్రార్థన మాత్రం మానుకోమాట. ఒక మాట ఇచ్చాడంటే ప్రార్థన చేయన్నాడు. దైవజనుడికి ఒక మాట ఇచ్చాడు, నేను సంస్కరణ ప్రవక్తగా కోరుకున్నానని, పుస్తకాలు రాయిస్తానని, ఇలా ఉండబోతుంది నా ప్రణాళిక అని చెప్పని దైవజనుడికి దేవుడు చెప్పాడు. ఆయనకి చెప్పిన ఆ మాటను పట్టుకొని విశ్వాసంతో ₹1,00,000 పైచులకు వస్తుంది జీతం. రిటైర్డ్ అయితే 1,00,000 పైచులకి వస్తుంది పెన్షన్ కూడా. ఆ జాబును కూడా కాలదనుకొని రిజైన్ చేసి, దీన్ని జాబును కూడా రిజైన్ చేసి ₹1,00,000 సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎంత వస్తుందో చూడు జీతం.
మొత్తాన్ని దేవుడు కాదు ఇక వచ్చే అబ్బాయి సేవకు అంటే వదిలేసి సేవకు వచ్చి నిలబడ్డాడు. చాలామంది గోల చేశారు, ఇది ఒక పైత్యంలాగా ఉంది ఇతనికి, అది ఇది అని చెప్పారు. విశ్వాసం అంటాడు, నోటికాడ కూడు జాబు తీసేసుకున్నాడు, అది ఇదని. చివరికి ప్రభు కృపలో దేవుడు చెప్పిన ప్రణాళిక గ్రంథాలన్నీ రాయించాడు. ఏంటి ఏ రాయించాడు? దేవుని ప్రణాళిక గ్రంథాలు రాయించాడు దేవుడు. వాటిని ఇప్పుడు ఇంగ్లీష్లో తర్జుమా, అనేక భాషలో తర్జుమా చేస్తూ ఉన్నారు. చివరికి ప్రభు కృపను బట్టి అలా దేవుడు చెప్పినట్టుగా సంస్కరణకర్తగా కొనసాగుతూ ఉన్నాడు. ఆ దైవజనుడి యొక్క విశ్వాసాన్ని మేము చూసాం కాబట్టి మేము ఆ విశ్వాసంలోనే మేము నడుస్తున్నాం. ప్రభు ఈరోజు ఈ ఆన్లైన్లో మనతో చెబుతున్న మాట ఏంటంటే, మీ పైనున్న నాయకుడు మీకు వాక్య ఉపదేశం చేస్తూ మీకు పై విచారణ చేయడానికి నాయకులుగా ఎవరు ఉన్నారు? మీకు దేవుని వాక్యం బోధించి పైని నాయకులుగా ఉన్న వారికి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇప్పుడు నీకు విశ్వాసం అనేది వేళ్ళు అనుకోవాలంటే ఎవరున్నారు నీకు మాదిరి? దేవుడే వచ్చి నీకు చెప్పడం. మళ్ళీ దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పని నువ్వు భ్రమపడవచ్చు. నిద్ర వస్తే బయటకు వెళ్ళి కళ్ళు కడుక్కోను, నాడు జోగమా వెళ్ళు, బయటకు వెళ్ళిపోయి మొహం కడుక్కోరా. నీకు విశ్వాసం అనే దానికి పునాది వేయాలంటే నీ పైన ఉన్న నాయకుడే. ఎలా అంటే ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతున్న దాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేస్తే ఎందుకు చేయడు దేవుడు అన్న విషయంలో అడుగు పెడతావు. ఆ రీతిగానే ప్రార్థన చేసి నువ్వు కూడా కొన్ని కార్యాలు చూస్తావు దేవుని కృపలో. వెళ్ళు, నిద్రమంపు వస్తేనా వెళ్ళిపోయి మొహం కడుక్కొని రాపోండి. ఏం చెప్పే ఇప్పుడు నేను విశ్వాసం అనేది నీలో వేళ్ళు అనుకోవాలంటే, పెరగాలంటే, ప్రభు చిత్తంలో నిర్ణయమైనంత రీతిగా నీ విశ్వాసం బలపడి ఉండాలంటే నీ పైనున్న నాయకుని యొక్క విశ్వాసమును కనిపెడితేనే, ఆ విశ్వాసాన్ని అనుసరిస్తేనే నువ్వు విశ్వాసంలో బలపడగలుగుతావు. లేకపోతే వల్ల కాదు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పిన మాటల్లో నిన్ను బయటికి తెస్తున్నా, పరిచర్య పేరు ఇది, కొన్నాళ్ళ తర్వాత మన్నా మినిస్ట్రీస్ అవుద్ది, ఆ తర్వాత మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అయింది, ప్రపంచవ్యాప్తంగా భూమి అంతమయ్యే సమయం వరకు ఈ పరిచర్య ఉంటుంది. భూ దిగాంతల వరకు అంటే ఈ భూమి ఈ ధరంచు నుంచి ఆ ధరంచు వరకు. ఎక్కడ ఎవరికి అడిగి భూమి చివరంచు, భూ దిగాంతలని చివరంచు వరకు నేను కట్టిన సంఘాలు, మందిరాలు ఉన్నాయండి. దాంట్లో నేను నిర్ణయించిన విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ఉన్నారు. పుస్తకాలు రాస్తారు మీరు, అనేకమైన భాషల్లో తర్జుమా చేస్తాను, ప్రపంచమంతా దేశాలు నింపుతానండి. పాటల మీద రాయిస్తాను, అనేక భాషల్లో తర్జుమా చేసి క్రైస్తవులంతా పాడుకునేలాగా చేస్తానండి. అలాగనే 13 లక్షల పైచులకు సేవకులను, శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచాలని ఇన్ని చెప్పిన దేవుడు నేను నమ్మగలుగుతానా? వాస్తవానికి నా దగ్గర ఎంతమంది ఉన్నారు? ఆ మాటలు చెప్పినప్పుడు ఒక్క ఆత్మ కూడా లేదు నా దగ్గర. వింటున్నావా? ఎంతమంది ఉన్నారు నా దగ్గర? ఒక్కళ్ళు కూడా లేరు. మరి నేను ఎలా నమ్మాలి? నా పైన నాయకులు వాళ్ళు దేవుడు చెప్పిన మాటను పట్టుకుని నడిచిన విధానాన్ని నేను గమనించాను. వాళ్ళు నడిచిన విశ్వాసం ఎంత గొప్పదో నేను గమనించాను. దాన్ని బట్టే నేను దేవుడు చెప్పిన మాటను పట్టుకొని ఈరోజు పాటలు రాస్తున్నానా లేదా? పుస్తక రచనకు కూడా దేవుడు కూర్చోబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంది పుస్తక రచనకు కూడా నాకు తెలియకుండా ఒక అన్నయ్య దేవుడు నిన్ను వెంబడించమన్నాడు అన్న దైవజనుడు నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఎన్ని సంఘాలు ఉన్నాయి నాకు?
ఆ ఒకటే సరిగా ఉందా ఏంది? ఇప్పుడు ఒక అన్నయ్య చెప్తా ఉన్నాడు, మా ఆత్మీయ తండ్రి నీలాగానే ఉంటాడు, అచ్చం నీలాగానే ఉంటాడు. ఆయన ఫోటో చూస్తే నన్ను నేను చూసుకున్నా. ఏంది? నేను నా ఆత్మీయ తండ్రి మీద నా అభిషేకం ఎవరి మీద ఉందో చూపించు ప్రభు అంటే, మిమ్మల్ని చూపించాడన్నా, మిమ్మల్ని అనుసరించాలని దేవుడు చెప్పాడు అన్న. సరే అని చెప్పని దేవుని మాటలు అందించి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చా. అడపదడప వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తా ప్రోత్సహిస్తూ ఉన్నాను దేవుని కృపలో. ఆమెన్, హల్లెలూయా. వాస్తవంగా నా జీవితాన్ని, నాకున్న స్థితిని నేను చూసుకుంటే అసలు లెక్కేసుకోవడానికి ఏమైనా ఉందా? కానీ ప్రభు ప్రణాళిక చూడు. ఏంది? ప్రభు యొక్క ప్రణాళిక చాలా గొప్పదన్నమాట. మనకు ఊహించనటువంటి గొప్ప సంగతులు మన కొరకు దాచబడి ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఏంది? అయితే అవి పొందుకోవడానికి కావాల్సిన పరిపక్వత, విశ్వాసం మనకు కావాలి. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, పైనున్న నాయకులు వాళ్ళు నడిచిన విధానాన్ని నేను పట్టుకున్నాను కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తూ ఉన్నాను. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన పాటలు రాయిస్తూ ఉన్నాడు. ప్రభు కృపలో, ఎవరి కృపలో? ప్రభు కృపలో సమయోచితమైన సహాయం అనే ఒక పాట, క్రిస్టమస్ సాంగ్ భూతవర్తమానం అనేది మొన్న ఒక పాట, నీవు చూడుండగా యేసయ్య అనే పాట నిన్ననే రిలీజ్ చేసింది ఆ పాట. ఏంది? ఇప్పుడు మళ్ళీ మొన్న 15వ తారీఖు తండ్రి సన్నిధి మందిరం వార్షికోత్సవం కాడకు పోయి అక్కడ కూర్చొని, బయట కూర్చొని దైవజనంలో వాక్యం ఉపదేశంలోకి వెళ్ళబోతా ఉన్నారు. టక 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 ఎంత గట్టిగా అరగంటలో పాట అయిపోయింది. ఆ పాట ఈరోజు ఫైనల్ అయిపోయింది. ఏంది? ఆ పాట కన్నీళ్ళ మీద, అచ్చంగా కన్నీళ్ళకు సంబంధించింది. హల్లెలూయా. కన్నీళ్ళకు సంబంధించింది అన్నమాట. ఈ మొన్న రిలీజ్ అయిన పాట కూడా అదే. తను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి అతను కానీ ఆమె కానీ ఎలా స్పందిస్తాడనేది, తన హృదయ ఆవేదనను దేవునికి తెలియపరుస్తా, దానిలో ఆ తెలియపరిచిన దాన్ని బట్టి దేవుడు తన హస్తాన్ని చూపించి, తన హస్తాన్ని తోడు చేసి ఎలా బయటేసాడు, ఎలా కాపాడుతున్నాడు అన్నది అర్థం వచ్చేలాగా ప్రభు చక్కగా పాటను రాయించాడు. నీవు తోడుండగా యేసయ్యా, భయము దిగులన్నది లేవయ్యా, నా పూర్ణ హృది మనస్సుతో, నా పూర్ణాత్మ బలముతో ఆరాధించి ఆనందించి కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ చెల్లించేదను నా యేసయ్య. పల్లవి అలా రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఏంది? నిన్న రిలీజ్ అయింది. కంజర మీద పాడి మనకు ఉంది ఇక ఆధారం అదే. కానీ చాలామంది ఆ పాటలు విన్నవాళ్ళు మంచి మంచి పాటలు రాస్తూ ఉన్నాయి, సంగీతం కనుక ఉంటే అద్భుతంగా ఉంటాయి ఈ పాటలు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కొక్క పాటకి లేదనుకున్న 17,000 పెట్టుబడి పెట్టాలి. అంత స్తోమత మనకు ప్రభు ఇంకా ఇయ్యలేదు అనుకుంటున్నాను, ఇచ్చాడు అనుకోని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇయ్యలేదు అనుకోవడం కంటే ఇచ్చాడని విశ్వాసంతో ఆయన మహింపరచడం మేలు. ఆమెన్, హల్లెలూయా. ఏమి? ప్రభు కృపను బట్టి యేసయ్య చెప్పినట్టు పాటలు రాయిస్తూనే ఉండగా, యేసయ్య చెప్పినట్టు పరిచయం చేస్తూనే ఉండగా, ఇక ఎలా ఇది సాధ్యమైందంటే మా పైన ఉన్న నాయకుల యొక్క వారి విశ్వాసాన్ని, వారు నడుస్తున్న పద్ధతులను గమనించాము, ఆ విశ్వాసాన్ని అనుసరించాం కాబట్టి ఇంత విజయాన్ని మేము సాధించగలిగాం. ఇంకనూ సాధిస్తాం. ఆమెన్, హల్లెలూయా. మనం కూడా అదే పదంలో అడుగులేస్తాం. మనం కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. బాగా గుర్తుపెట్టుకో, బాగా నీకు విలువైన సంగతులు ఎగిరిపోవచ్చని నాకు అర్థమవుతుంది. ఏంది? విశ్వాసమును బట్టి దేవుడు ఒకవేళ
దేహంలో అనారోగ్య సమస్య అయితే, కుటుంబ సమస్య అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా దేవుడు రోగమైతే స్వస్థపరుస్తాడు, కుటుంబ సమస్యలు అయితే ఖచ్చితంగా వాటి నుంచి విడిపిస్తాడు ఖచ్చితంగా. దాంట్లో డోకా అనుకోవాల్సిందేం లేదు, ఖచ్చితంగా నెరవేరుద్ది. విశ్వసించి నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే, దేవుడు ఎందుకు ఈ విషయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఒక అమ్మాయి ఓవర్ బ్లీడ్తో చాలా బాధపడుతూ ఉంది. అలాగనే ఇన్ఫెక్షన్ వల్ల ఎయిడ్స్ అనే వ్యాధి కూడా ఉంది. గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ అని, కరోనా పుణ్యం అంట సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎలా బాధపడుతున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం బాధ ఏంటంటే, ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు పోయాను, ఎన్నో రకాల టెస్టులు చేయించుకున్నాము, కానీ ఈ రోగం తగ్గట్లా. ఎలా బయటపడాలి? ఒకవేళ ఇదే రోగం కనుక రేపటి దినాన చేసుకోబోయే వ్యక్తికి ఈ రోగం ఎలా వచ్చింది? కామన్గా ఒక ఆడపిల్లకి లేదా ఒక మగ పిల్లగాడికి ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ వస్తే ఏంటి అర్థం? మగోడైతే ఈడు ఆడాడో తిరిగి తెచ్చుకుని రోగం అంటారు. ఆడపిల్ల అయితే ఇది ఆడో తప్పు చేసింది కాబట్టి రోగం వచ్చింది అంటారు. ఈ రోగం, ఇలా రోగం ఉంది నాకు, ఎయిడ్స్ అనేది ఇలాంటి రోగం ఉంది, ఈ రోగాన్ని బట్టి కట్టుకోబోయేవాడు పెళ్లి కాల అమ్మాయికి ఇంకా ఎలా నన్ను చేసుకుంటాడో లేదో, నేను ఎవరితో తప్పు చేశాను అనుకుంటాడేమో అని చెప్పి ఇలాంటి భావంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారని ప్రభు ఇప్పుడు నాతో ఈ సందర్భాన్ని వివరించమని చెప్తా ఉన్నాడు. దేవుడు తను అనుకున్న సంకల్పంలో ఆ వ్యక్తి ఎవరికైతే ప్రభు నిర్ణయించాడో జీవిత భాగస్వామిగా, ఆ వ్యక్తితో జతపరచడానికి ఈ రోగాలని. మామూలుగా ఉంటే ఈ పాటికల్లా ఎవడికోడికి ఇచ్చే పెళ్లి చేసేవాళ్ళు దేవుని దయా సంకల్పంలోకి వచ్చే వ్యక్తి కాదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఆ ప్రణాళిక నుంచి పక్కకు బాగుంటే ఏమైతే ఎవరికోళ్ళకి ఇచ్చి శుభ్రంగా కట్నం తక్కువైనా కాస్త ఎక్కువైనా మంచి సంబంధాన్ని ఎట్టొకటి ఇచ్చేసి పంపిస్తారు. అదే ఈ రోగాలన్నీ ఉండే అనుకో, ఎవరైనా చేసుకుంటారా? ఎవరూ చేసుకోరు. ఇప్పుడు చివరికి తిరిగి ఎక్కడికి రావాలా? దేవుని సంకల్పం కాడికి వచ్చి నిలబడాలి. ఏంది ఇట్లాంటి రోగంతో బాధపడుతున్న ఇలా సంకల్పంలో ఉండి దేవుడు అనుమతించిన రోగం ఈ రోగం. అయితే దేవుడు నాకు తెలిసి ప్రభు చిత్తమైతే ఈ వాక్యం ద్వారా తర్వాత నెక్స్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు వింటారని నేను నమ్ముతున్నాను. అందుకే మాట్లాడిస్తున్నాడు అనుకుంటా దేవుడు. ఏంది ఈ రోగం దేనికంటే దేవుని మహిమార్థమై దేవుడు అనుకున్నటువంటి సంకల్పంలోంచి బయటికి పోకుండా దేవుని మహిమార్థమై అనుమతింపబడ్డ రోగం లేదా రోగాలు. అది నశింపజేయడానికో రోగగ్రస్తురాలకు అలా కృషించుకుపోయి చివరికి అట్నే టపా కట్టేయటానికో కాదు. ఆయన దయా సంకల్పం నుంచి బయటకు పోకుండా ఆయన అనుకున్న రెక్టార్ స్కేల్ అని ఉంటుంది, భూమి మీద ప్రకంపనలు వచ్చేదాన్ని మీద రెక్టార్ స్కేల్ అని కొలతేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఇవాళ వార్తలు చూస్తూ ఉన్నాం, భూకంపం వచ్చి భవనాలు కూలిపోయి గందరగోళంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చి కొన్ని ఇళ్ళు పడ్డాయి. ప్రభు అనుకున్న సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కేల్ మీదకి వచ్చి నిలబడటానికి ఇవన్నీ నిలబడ్డావా? ప్రభు సంకల్పంలో నిర్ణయమైన రీతిగానే ప్రభు చిత్తంలో ఉన్న వ్యక్తితోనే ఆ అమ్మాయికి వివాహం జతపరచబడుతుంది.
ఇక అట్ట కాదని ఇంకెవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నం చేసినోడు చచ్చడం ముందు. ఏంది వీళ్ళు బాగానే ఉంటారు. దేవుని సంకల్పంలో నిర్ణయమైన రీతిగా వాళ్ళ వివాహం జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న ఒక ఆడపిల్ల ఉంది, యవనస్తురాలే. నా భర్తకు తెలిస్తే, దేవుడు ఆల్రెడీ భర్తతో మాట్లాడు, ఇంజెక్షను వేరొక పురుషుడితో కలిసినందుకు వచ్చిన రోగం కాదు అది. ఇప్పుడు మనకి చిరంజీవి ఇంజెక్షన్ చేస్తారు కదా, రోగం వస్తే జ్వరానికనో నొప్పులకనో ఇంజెక్షన్ చేయండి డాక్టర్ గారిని బాత్సంగా. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ సూది వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, కొన్ని కల్తీ సూదులు వస్తాయి. వాడిన సూదులనే క్లీన్ చేసి మళ్ళీ తెస్తున్న వాళ్ళు ఉన్నారు, అదే ప్యాకింగ్ మళ్ళీ. అట్ట కల్తీ సూదులు అన్నమాట. ఒక పురుషుడు కలయిక వల్ల వచ్చిన రోగం కాదు అది. ఏంది దేవుడు అనుమతించింది, ఇంజెక్షన్ వల్ల దేవుడు అనుమతించిన రోగం అది. మరి ఆ మాత్రం తీవ్రత ఉంటేనే నువ్వు ఇంకొక ఇంటికి పోకుండా ప్రభు అనుకున్న ఇంటికి భార్యగా పోవటానికి దేవుడు నిర్ణయించాడు. అది ఎటు కూడా చేస్తలే దేవుడు అంటే ఆయన ఎట్టయిన చేస్తాడు. అవసరమైతే భూమిని తలకిందులు కూడా చేస్తాడు. అవసరమైతే బాగున్న ఇల్లు కూడా కుప్పకూలిపోద్ది అంతే, యేసునామములో ఆయన అనుకుంటే. లేదనుకో కుప్పకూలుతుంది అనుకున్న ఇల్లుని ఎన్ని సంవత్సరాలైనా అంచి నిలబెడతాడు యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన ఏదైనా చేయగలడు. ఏంది విశ్వాసం కలిగి ఆయన పాదాలు పట్టుకుంటే ఏ గోళ ఉండదు. నీ పైనున్న నాయకుడు ఎలా నడుస్తున్నాడో ఎలా ఉంటున్నాడో జ్ఞాపకం చేసుకో, అది నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. మా పైనున్న నాయకులు వాళ్ళ దగ్గర దేవుని దగ్గర కూర్చొని మేము నేర్చుకున్నప్పుడు, దైవజనులు నాకు అభిషేకం ఇచ్చే దైవజనుడి గురించి నేను మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఒకరోజు కల్లో మీరు కూర్చున్నట్టే నేను ముందు కూర్చున్నా, అయ్యగారు ఇట్లా బల్లేసుకొని కూర్చుని ఆడ కూర్చొని నేను వాక్యం వింటా ఉన్నా. కల్లో ముందు వరుసలో ఉన్నా నేను. ఇంకో కల్లో మా అమ్మ నేను ఇద్దరం కలిసి అయ్యగారి దగ్గరకు పోయాం. ఒక జీవుకు పెయింట్ వేస్తుండే ఆయన, టాపు లేదు సీట్లు ఏమి లేదు, పెయింట్ చేస్తాడు జీవు అంటే సంఘానికి సాదృశ్యం అది. ఇంకా ఆయన చేసి చేసి అలసిపోయి ఉంటే నేను పోయి ఆ గన్ను పట్టుకున్నా. అట్లా కూర్చుండి అలసిపోయి వెంటనే పోయి నేను గన్ను పట్టుకున్నా. అమ్మ అంత లెక్క ఆగిపోయింది, నేను ముందుకు పోయి గన్ను పట్టుకున్నా. ఇటు చూసి నాకు వెళ్ళి పైకి కిందకి, నువ్వా నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమండు నాకిల్లు చూస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీకోసం ఎదురు చూస్తున్నా, నా గన్ను పట్టుకోగాను కానీ అన్న. తర్వాత అర్థమైంది, తర్వాత ప్రభువు చెప్పాడు. ఆయన తర్వాత సార్వత్రిక సంఘ సంస్కరణకి, ఆయన తర్వాత నేను ఆ బాధ్యతలు స్వీకరించడానికి దేవుడు ఎంచుకున్నాడని, ఏంది ఆ పని చేయడానికి కూడా కావలసిన తలాంచుల అభిషేకం, కృప, ఇంకేం అవసరం అవన్నీ కూడా అనుగ్రహించాడని దేవుడు చెప్పాడు. ఆ మాటలు విశ్వసించాను కాబట్టే ఈరోజు అడుగులు పడుతున్నాయి ముందుకి. విశ్వసించకపోతే, వాళ్ళ విశ్వాసాన్ని నేను అనుసరించకపోతే, వాళ్ళు ఎలా నడుస్తున్నారో గమనించకపోతే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేను కనుక క్షుణ్ణంగా పరిశీలించకపోతే, ఈరోజు ఇంత ఆధిక్యత, ఇంత గొప్ప కృప, ఇంత ఉన్నతమైన కృపలో నేను దాచబడేవాడినా? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంది, పైనున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకుందాం, వాళ్ళు ఎలా ప్రవర్తన ఫలాన్ని గమనిద్దాం. అలాగనే వారి విశ్వాసాన్ని కూడా ఏం చేద్దాం, కచ్చిపు మడిచిపెట్టినట్టు జేబులో పెట్టేద్దాం. అంతేనా? వాళ్ళ విశ్వాసాన్ని కూడా అనుసరిద్దాం. ఆ అమృతాంజనాన్న రాసుకో, మెలకు వచ్చుద్ది నా మాటిని. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం. నా ప్రభువా, మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా నియమించిన వారిని జ్ఞాపకం చేసుకోమన్నా. వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనుడే అన్నాం. అయ్యా, వారి విశ్వాసాన్ని అవలంబించండి అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో.
ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మీరు సెలవిచ్చిన రీతిగా మీ పైన ఉన్న నాయకులను అయ్యా ఇదిగో వారిని జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభువా. వాక్యం బోధించి మీ పైన ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోమన్నావు అయ్యా. వారి క్రియాఫలాన్ని తలంచుకోమన్నావు అయ్యా. ఇదిగో తండ్రి, వారి విశ్వాసమును అనుసరించండి అని సెలవిచ్చావు. మీరు సెలవిచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. సిలువ రక్తంతో భద్రపరచండి అయ్యా. అనేక పర్యాలు నెమవేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నీ బిడ్డలు ప్రార్థనలు చేశారు. ప్రతి ప్రార్థన కృపతో జ్ఞాపకం చేసుకొని అయ్యా పరిశుద్ధపరిచి ప్రత్యుత్తరమును దయచేసి అది అనుభవించేలా సహాయం చేయండి దేవా. నిన్ను గాయపరిచేలాగా ఇదిగో తండ్రి, ఎదుటి బిడ్డలను గాయపరిచేలాగా ఏ మాట అయినా ఇదిగో తండ్రి మా నోట నుంచి జారి ఉన్నట్లయితే అయ్యో ఒప్పుకుంటున్నావు, క్షమించండి. మమ్మల్ని విమర్శించువాడవు నీవేనయ్యా. నీ ఎదుటికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము స్వీయ పరీక్ష చేసుకోవడానికి కూడా సహాయం చేయండి మా ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు మా ప్రభువా. అయ్యా సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ వారంలో ఉన్న అయ్యా ఇదిగో తండ్రి క్రిస్మస్ పండుగ ఘనంగా జరగడానికి సహాయం చేయండి. నీ చిత్తమైతే 24వ తారీఖు దేవా వాచ్ నైట్ సర్వీస్, క్రిస్మస్ వాచ్ నైట్ సర్వీస్ జరగడానికి కూడా సహాయం చేయి. 25వ తారీఖు దేవా ఆరాధనలో దేవా ఇది క్రిస్మస్ ఆరాధనలో మీరు చూడండి, ఘనంగా జరిగించండి. నీ చిత్తమైతే ఇదిగో ప్రభా వచ్చే శనివారం అయ్యా ఆన్లైన్ జరగడానికి కూడా నీ చిత్తమైతే సహాయం చేయండి. అలాగనే ఆదివారపు ఆరాధనలో మీరు చూడండి, సంఘ క్రమాల్లో మీరు చూడండి ప్రభా. అయ్యా 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ నువ్వు అనుకున్నట్టుగా ఘనంగా జరిగించండి అయ్యా. 1వ తారీఖు ఇదిగో తండ్రి అయ్యా వార్షికోత్సవ కృతజ్ఞత స్తుతి కోడికను కూడా ఘనంగా జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి జనవరి 28వ తారీఖు కూడా ప్రభా కృతజ్ఞత స్తుతి కోడిక జరగడానికి కూడా సహాయం చేయండి. అన్ని విధాలు అన్ని విషయాలు కృప అనుగ్రహించమని, నీవు చూడండి నడిపించమని, నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం ప్రభా. మరి కొన్నాళ్ళలో అయ్యా ఇదిగో తండ్రి పరిచర్యకి ఆల్రెడీ నువ్వు వాగ్దానం ఇచ్చావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా సంఘ బిడ్డలకు, వారికి కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, బిడ్డలకు, కడుపును పుట్టిన బిడ్డలకు, అలాగనే ఇదిగో తండ్రి మా కుటుంబానికి అయ్యా కుటుంబ సభ్యులకు దేవా బిడ్డలకు అందరికీ యవన బిడ్డలు అందరికీ మాకును నీ చిత్తమైన వాగ్దానాలు దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని బతిమలాడుతున్నాం. ఇప్పటికి ఇదిగో ప్రభువా అయ్యా కొన్ని పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇదిగో తండ్రి 3 పాటలు అయ్యా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మీరు కృప ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో తండ్రి దేవా 15వ తారీఖు మరి తండ్రి సన్నిధి నర్సరావుపేట పరిచర్య దగ్గరికి వెళ్ళినప్పుడు పాట రాయించావు ప్రభా. ఇదిగో దేవా దాన్ని ఫైనల్ చేసావు అయ్యా. ఇక మీరు దేవా జడ్జిమెంట్ చేయవలసినది, నీ చిత్తమైన సమయంలో దాన్ని దేవా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా సహాయం చేయండి. ఇవేగాక ఇంకా పాటలు రాయిస్తూ ఉన్నావు ప్రభా, నీ చిత్తంలో అయ్యా ఇదిగో తండ్రి సహాయం చేయండి అయ్యా. నూతన సంవత్సరం పాట కూడా ఇదిగో తండ్రి అందరికీ దీవెనకరంగా, ఇప్పటి వరకు రాయించిన ఇక ముందు రాయించబోతున్న పాటలు కూడా అందరికీ దీవెనకరంగా, నీ నామ ఘనతగా వచ్చినట్లుగా, నువ్వు అనుకున్న పని జరుగునట్లుగా దేవా ఆ పాటలు నీ ప్రజల ముందుకు రావడానికి సహాయం చేయండి అయ్యా. ప్రజలందరూ పాడుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఇదిగో తండ్రి పాటల పుస్తకం అనేది అయ్యా ప్రింట్ చేయించడానికి కూడా నీ చిత్తం అయితే సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. క్యాలెండర్ల విషయంలో కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభువా. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల చేత, నూతన ఆశీర్వాదాల చేత, నూతన అభిషేకము, నూతన స్వభావం కలిగి, క్రొత్త మనస్సు కలిగి అయ్యా ఇప్పుడున్న మనసు కంటే ఇంకా క్రొత్త మనసు నీ దయలో అయ్యా క్రొత్త మనసు కలిగి అడుగు పెడతానికి సకల ఆశీర్వాదాల చేత క్రొత్తమైన సకల ఆశీర్వాదం అయ్యా ఇదిగో 2024 కంటే గత కాలము కంటే రెట్టింపైన నిశ్చిత్తులైన సకల ఆశీర్వాదాల చేత ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల ఆశీర్వాదాలు కలిగినటువంటి కృపతో కూడినటువంటి దేవా అయ్యా ఇదిగో వచ్చండి సంవత్సరంలోకి మేము అడుగు పెట్టడానికి సహాయం చేయండి.
2025వ సంవత్సరం అన్ని విధాలు అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయి. నీవే మా చేయి పట్టుకొని ఇప్పటి వరకు నడిపించావు, ఇక ముందు నడిపిస్తున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ, అయా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు అయ్యా, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. జరిగేలా చేసిన నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా అని చెప్పని నీ సన్నిధిలో మొరపెడుతున్నా అయ్యా. ముఖాముఖిగా ఫోన్ ద్వారా వాట్సాప్ ఎస్ఎంఎస్ల ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. వాక్యం వింటున్న దాన్ని బట్టి సోషల్ మీడియాలో విని బలపడుతున్న దాన్ని బట్టి అయ్యా ఇదిగో అన్ని విధాల నా కోసం మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు, పరిచర్య కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు అందరూ కూడా దీవించబడి నీ కృపలో వర్ధిల్లును గాక, అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడును గాక. అయ్యా బిడ్డలు చేరి ఉన్న సంఘ బిడ్డలందరినీ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. బిడ్డల అవసరత అక్రత నీ కృపచే తీర్చండి ప్రభా. దేవా ఇదిగో తండ్రి ఉదయకాలంలో మొదలుకొని ఇప్పుడు ఆల్రెడీ ఆరాధన మొదలైనవి ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా ఇక ముందు రాత్రి వరకు జరిగే ప్రతి ఆరాధనలో మీరు చూడండి. సకల పరిశుద్ధులు ప్రయాణాలు క్షేమాన్ని దయచేసి సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, నూతనంగా నీ సన్నిధానానికి వస్తున్న వారు అందరికీ వారి రాకపోకల్లో క్షేమకరమైన ప్రయాణాలు వేసి మంచి వాతావరణం ఇచ్చి నీ చిత్త ప్రకారం ప్రతి సంఘంలో ప్రతి ఆరాధనలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి ఉంచి నీ చిత్త ప్రకారము దేవ ఆరాధనలు అన్ని ఘనంగా జరుగును గాక. ప్రభు యొక్క శరీరం అనేది ప్రతి ఆదివారం ప్రతి సంఘంలో విరవబడును గాక. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించమని యోగ్యమైన మనసుతో అయ్యా నీ బల్లో చేవేసే భాగ్యం మాకు దయచేయి. నీ చిత్తమైన వర్తమానం ఆదివారం నాడున ప్రభు ఈరోజు మాకు అందరికీ అనుగ్రహించు. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చడం మాత్రం మహిమ పొందమని ఈ పరిచర్య ద్వారా నువ్వు నిర్ణయించిన ఆరాధనలన్నీ ఘనంగా యేసు నామములో జరుగును గాక. నీ సెలవైతే ప్రభు అయ్యా ఇదిగో సార్ నీ కృపలో మమ్మల్ని ఇదిగో సార్ ఇంకా అనేక చోట్ల దేవ ఆరాధనలు ఏకీపించడానికి కూడా మాకు ఆరాధనలు జరిగించి నిన్ను మహింపరచడానికి కూడా ఆరాధనలన్నింటిలో కూడా మేమంతా ఏకీపించి నేను గణపరచడానికి కూడా కృపను దయచేయమని దేవా. బిడ్డల దేహాల్లో ఉన్న సమస్త అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి దేవ. కడుపును పుట్టిన బిడ్డల జీవితాల సమస్యలు అయితే తొలగించండి అయా. కుటుంబంలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉంటే విడిపించండి. మారని భర్తలున్న భార్యలున్న బిడ్డలున్న మార్చండి ప్రభు. నీ గొప్ప కార్యాలు యేసు నామములో జరుగును గాక. కృపచేతనే ఆశీర్వదింపబడును గాక. ప్రతి కుటుంబం ఈ సమాజం కూడా దీవించబడును గాక. ప్రతి సంఘం ఆశీర్వదింపబడును గాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు బిడలని అయా నీ చేతులకు అప్పజెప్పి ఇప్పుడు ఇక ముందు ఏకపించ ప్రతి ఒక్కరిని కూడా ఆ లేఖనం ప్రకారం ఆ గడి వరకు కాపాడు సముద్రం ఆ లేఖనం ప్రకారం నీ చేతులకు నీ బిడ్డలను అప్పజెవచ్చు. కలిగిన సమస్తాన్ని అప్పజెవచ్చు. సంఘాల పరిచయలు అప్పజెవచ్చు. యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ అధికమైన నిద్ర కాయటాన్ని బట్టి కానీ అయా పగలంతా సాగరి చేసిన దాన్ని బట్టి కానీ ఏ అలసట అనారోగ్య సమస్య లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం దేవా కృప అభిషేకం బిడ్డల కలుగును గాక. కార్యం జరిగించిన మాత్రం మహిమ పొందును. యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీవిస్తున్నాయి. ఇక ముందు ఏకీవించబోతున్నాయి. అలాగనే సంఘ బిడ్డలకు సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభు తన చిత్త ప్రకారం నడిపించి ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభు యేసు రక్తమునకేచే ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకం మంత్రపడం వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప
మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.